హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉండి అసలు ఈ క్వశ్చన్స్ కనిపిస్తేనే వదిలేస్తూ ఉంటారు. ఆ చాప్టర్ వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. ఓకేనా, ఇప్పటివరకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అంటే భయం ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా ఈ క్లాస్ కంప్లీట్గా మీరు వినండి. మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈసారి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదా ఎగ్జామ్లో మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడిగితే మీరు ఈజీగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదామా. వన్ మోర్ థింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఎందుకంటే లాస్ట్ వీడియో సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఒక వీడియో అప్లోడ్ చేశానమ్మా, బాగా వైరల్ అయింది కూడా. అండ్ చాలామంది ఆ వీడియోని చూసి బాగా సపోర్ట్ చేశారు. సేమ్ అలాగే ఈ వీడియోని కూడా చూసి మీ ఫ్రెండ్స్కి మిగతా పర్సన్స్కి కూడా షేర్ చేస్తారని భావిస్తున్నాను. అందరూ వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదమ్మా. ఎందుకంటే నాకు ఇక్కడ డేటా చూపిస్తుంది 84% వ్యూవర్స్ అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో ట్రై టు అండర్స్టాండ్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకో నలుగురికి ఈజీ అవుతాయి ఏవే క్లాసెస్. ఓకేనా, ఈ చాప్టర్లోకి వెళ్ళే కంటే ముందే మనం ఈ టర్మ్స్ మీద మీకు ఐడియా ఉండాలమ్మ. ఓకేనా, ఈ టర్మ్స్ పర్ఫెక్ట్గా మీకు రావాలి. ఎందుకంటే ఈ టర్మ్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ అంటే ఏంటో అడుగుతాడు, ఇంట్రెస్ట్ అంటే ఏందో అడుగుతాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏందో అడుగుతాడు, టైం పీరియడ్ అంటే ఏందో అడుగుతాడు. వీటి బేస్ చేసుకుని క్వశ్చన్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి. ఈ ఐడియా లేకుండా క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామంటే నో యూజ్. ఓకేనా, ప్రిన్సిపల్ అంటే అప్పు, ఏమంటారు అప్పు. నువ్వు ఎంత అప్పిచ్చావు, ఎంతకొంత అప్పిచ్చుంటావా లేదా. నెక్స్ట్ ఇంట్రెస్ట్, అప్పిచ్చిన తర్వాత మరి ఖాళీగా కూర్చుంటావా, కొన్ని సంవత్సరాలకు వడ్డీ వస్తుంది కదా, దాన్ని ఏమంటారు ఇంట్రెస్ట్ అంటారు. ఏమంటారు ఇంట్రెస్ట్. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ ఎలా ఇస్తారు, నీకు నచ్చినట్టు ఇస్తారా, పలానా రేటుకి ఉంటుంది కదా. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది అంటే ఏదో ఒక రేటుకి ఉంటుంది కదా, 5%, 10% అలా ఉంటుంది కదా. నాకు ఒక డౌట్ ఏంది చెప్తారా. మీరు చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా మీ ఇంటి దగ్గర నేర్చుకునే ఉంటారు. 1 రూపీ అంటే రూపాయి వడ్డీ, 2 రూపాయల వడ్డీ, 5 రూపీస్ వడ్డీ అని. దీని మీనింగ్ ఎవరికైనా తెలుసు? అసలు తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి. ఓకేనా, 5 రూపీ అంటే 5%, 2 రూపీ అంటే 2%, 1 రూపీ అంటే 1%. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా. 5 రూపీ అంటే ఏంది 5%. అంటే మంత్లీకి 5% నీకు ఇంట్రెస్ట్ కట్టాలి, మంత్లీకి 2% ఇంట్రెస్ట్ కట్టాలి, మంత్లీకి 1 రూపీ అంటే 1% ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకేనా, ఈసారి మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి 2 రూపాయల వడ్డీ, రూపాయి వడ్డీ అని చెప్పకండి. 2%, 5% అని కొంచెం స్టైలిష్గా అనండి, వినటానికి వాళ్ళకే మనకి గమ్మత్తుగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ టైం పీరియడ్ ఉంటుంది కదా. ఇక్కడ టైం పీరియడ్ని దేంతో సూచిస్తామంటే ఎన్తో సూచిస్తాము. ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఎన్. ఓకేనా, సో సింపుల్గా అందరూ తెలిసిన ఫార్ములానే అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 ఇది రెగ్యులర్ ఫార్ములా. దీన్ని మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం యూజ్ చేయము, 90-80% యూజ్ చేయము. ఒక 2% ఏదైనా ఛాన్సెస్ ఉంటే యూజ్ చేస్తాం. ఓకేనా, దీని యొక్క అప్లికేషన్స్ అంటే దీన్నే మోడిఫై చేసి మనం కొన్ని నేర్చుకుంటాము. ఆ మోడల్స్ని, ఆ షార్ట్ కట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో వన్స్ అగైన్ మళ్ళీ వినండి. ప్రిన్సిపల్ అంటే అప్పు, ఎంత అప్పిచ్చావు. ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత ఇస్తున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేని ప్రకారం వడ్డీ ఇస్తున్నారు. ఓకేనా, టైం పీరియడ్ ఇన్ ఇయర్స్కి. ఓకేనా, అది ఇయర్స్కైనా ఉండొచ్చు, మంత్స్కైనా ఉండొచ్చు, డేస్కైనా ఉండొచ్చు. ఓకేనా, క్లియరా. నెక్స్ట్ అమ్మా సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే నీకు తెలియాలంటే ఎట్ ఏ టైం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే నీకు తెలియాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా తెలియాలి. రెండు ఒకసారి నువ్వు కంపేర్ చేసావు అనుకో క్లియర్ కట్గా కంటెంట్ అంటే నీకు అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇందాక ఏం చెప్పాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ శాతం ఎంత అంట 10%. ప్రిన్సిపల్ అంటే అప్పు, ఎంత అప్పు ఇచ్చాడు 100 రూపాయలు ఇప్పించాడు. ఓకేనా, ఇప్పుడు 1 ఇయర్కి ఎంత, 1 ఇయర్కి వాడు అప్పు అలాగే ఉంది, వడ్డీ ఎంత వచ్చింది 10 రూపాయలు వచ్చింది. సెకండ్ ఇయర్ కూడా వాడు అప్పు అలాగే ఉంటుంది, వడ్డీ ఎంత వస్తుంది ఆల్రెడీ అమ్మా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది వడ్డీ శాతం, సంవత్సరానికి ఎంత అంట 10. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటే సంవత్సరానికి 10% వస్తుంది. ఇప్పుడు వాడు ప్రిన్సిపల్ అంటే అప్పు ఎంత ఇచ్చాడు 100 రూపీస్ ఇచ్చాడు, అంటే ఆ సంవత్సరానికి వడ్డీ ఎంత వస్తుంది 10 రూపాయలు. మళ్ళీ సెకండ్ ఇయర్కి అప్పు ఎంత 100 రూపాయలే. అప్పు ఎప్పుడు మారదు సింపుల్ ఇంట్రెస్ట్లో. వడ్డీ కూడా ఎంత వస్తుంది ఆ సంవత్సరానికి 10 రూపీస్. మళ్ళీ థర్డ్ ఇయర్కి ఎంత 100 రూపీస్, మళ్ళీ ఎంత 10% కాబట్టి 10 రూపీస్. అంటే ప్రతి సంవత్సరం అప్పు అలాగే ఉంది, అప్పు ఏమైనా మారిందా, మారలేదు. ఇంట్రెస్ట్ కూడా
మారట్లేదు. అంటే ఫైనల్గా మనం 100 రూపాయలు అప్పు తీసుకున్నాం, వడ్డీ ఎంత వస్తుంది? 30. అంటే ఎంత కట్టాలి? 130 మనకు కట్టాలి. అర్థమైందా? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏమీ లేదు. అప్పు వడ్డీ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటాయి? సేమ్ ఉంటాయి. నువ్వు స్టార్టింగ్లో ఎంత తీసుకున్నావో అప్పు ఫైనల్ దాకా అంతే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు, యాడింగ్ డిక్రీజ్ ఏమి అవ్వదు. బట్ ఇంట్రెస్ట్ మాత్రం కూడా అంతే. ఫస్ట్ ఇయర్ ఎలా అయితే వచ్చిందో సెకండ్ ఇయర్ కూడా అంతే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ దేనితో కంపేర్ చేస్తాం? మేము స్టార్టింగ్లో తీసుకున్న అప్పుతోనే కంపేర్ చేస్తాము. ఇక్కడ చూడండి, అప్పుడు మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అర్థమైపోద్ది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత ఇక్కడ కూడా 10%. అప్పు ఎంత ఇచ్చాడు? 100 రూపీస్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి ఎంత వస్తుంది చెప్పండి? 10% అంటే 10 రూపాయలే కదా 100లో. ఫస్ట్ ఇయర్కి వచ్చింది, ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే ప్రిన్సిపల్ ఎంత అయిద్దంటే 110 రూపాయలు అయింది. ఎందుకంటే వీడు ఆల్రెడీ 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 10 ఎక్స్ట్రాగా వచ్చింది. అప్పుడు టోటల్ ఎంత వచ్చినట్టు వాడికి? 110 వచ్చినట్టు. ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్కి వాడు ఇవ్వాల్సిన అప్పు ఎంత? 110. దీని మీద మళ్ళీ ఏం చేస్తాము? 10% కనుక్కుంటాం. దాని మీద 10% అంటే ఎంత? 11 రూపాయలు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ అప్పుడు థర్డ్ ఇయర్కి ఏమైంది? 110 ఆడ ఆల్రెడీ ఇవ్వాలి, 11 రూపాయలు వడ్డీ వచ్చింది. అంటే ఎంత వస్తుంది? 121. అప్పు మళ్ళీ ఎంత అయింది? అప్పుడు 121. మళ్ళీ దీని మీద ఎంత రావాలి? 10% రావాలి. అప్పుడు ఎంత వస్తుంది? 12.21. ఓకేనా? అప్పుడు మొత్తం ఓవరాల్గా ఎంత ఇవ్వాలి 3 ఇయర్స్ తర్వాత? 133.1. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ చూడండి, వాడు 130 రూపాయలు ఇవ్వాలి మొత్తం మనకి. బట్ ఈ ఇంట్రెస్ట్లో చూడండి 3 రూపాయలు పెరిగింది. చూడండి 3 రూపాయలు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? వడ్డీ మీద వడ్డీ వస్తుంది. ఇక్కడ వడ్డీ వచ్చిందా? ఆ వడ్డీ అసలు కలిసిపోయింది, మళ్ళీ దాని మీద వడ్డీ వస్తుంది. ఇక్కడ మళ్ళీ వడ్డీ వచ్చిందా రాలేదా? మళ్ళీ ఏమైంది? అసలు కలిసిపోయింది. ఓకేనా? అంటే ఒక పీరియడ్కి, అది సంవత్సరం కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ వడ్డీ కలుస్తూ ఉంటుంది. అలా కలిస్తేనేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. కలవకుండా ప్రతి ఇయర్ ఒకలాగే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 10 రూపాయలే వచ్చింది, సెకండ్ ఇయర్ 10 రూపాయలే వచ్చింది, థర్డ్ ఇయర్ 10 రూపాయలే వచ్చింది. ఆర్ ప్రతి నెల సమానంగా వడ్డీ వస్తే దాన్ని ఏమంటారు? బారు వడ్డీ అంటారు. అలా కాకుండా వడ్డీ మీద వడ్డీ వస్తే దాన్ని ఏమంటారు? చక్రవడ్డీ అంటారు. ఓకేనా? ఇప్పుడు క్లియరా? ఈ చాప్టర్లోని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఈ 4 మెథడ్లో ఏదో ఒక మెథడ్ని యూజ్ చేయొచ్చమ్మా. ఓకేనా? ఫస్ట్ మెథడ్ ఏంటంటే రేషియో మెథడ్. ఓకేనా? అటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కొంత ఇస్తాడు. దాని ప్రకారము మనం 2 ఇయర్స్కి అయితేనేమో స్క్వేరింగ్ మెథడ్ వాడతాము. ఓకేనా? 3 ఇయర్స్కి అయితేనేమో క్యూబింగ్ మెథడ్ వాడతాము. 4 ఇయర్స్కి అయితేనేమో పవర్ 4 మెథడ్ వాడతాము. ఓకేనా? దాన్ని రేషియో కింద కన్వర్ట్ చేసి మారేస్తాం. రేషియో మెథడ్ అంటే ఏం లేదమ్మా, వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కొంత ఇస్తాడు, దాన్ని రేషియో కింద కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? ఆ రేషియో కింద కన్వర్ట్ చేసి దాన్ని స్క్వేరింగ్ చేస్తాము. ఫర్ 2 ఇయర్స్కి అయితే, 3 ఇయర్స్కి అయితే క్యూబింగ్ చేస్తాం. ఓకేనా? అదే 4 ఇయర్స్కి అయితేనేమో పవర్ 4 వాల్యూ కనుక్కుంటాం. దాని ప్రకారం మనం ఆన్సర్స్ కనుక్కోవచ్చు. ఓకేనా? అలా కాకుండా పర్సంటేజ్ ఇంక్రీజింగ్ మెథడ్. ఓకేనా? అంటే పర్సంటేజ్ బేస్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? ఈ మెథడ్ మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే ఎక్కువగా పాపులేషన్ ప్రాబ్లమ్స్కి, ఓకేనా, డిస్కౌంట్ ప్రాబ్లమ్స్కి, సక్సెసివ్ డిస్కౌంట్ అలాంటివి ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఇక్కడ నేర్చుకుంటే ఆటోమేటిక్గా పర్సంటేజ్ చాప్టర్లో పాపులేషన్ కవర్ అవుతుంది అండ్ ఆల్సో డిస్కౌంట్, ఇంకా 4-5 మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా బేస్డ్ మోడల్స్. ఫార్ములా ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకేనా? అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ సంథింగ్ వస్తుందని చెప్పాను, 1+R/100n అని. ఓకేనా? అదొక మెథడ్. ఇంకోటి ఏంటంటే ఇది కూడా రేషియో మెథడే, బట్ ఇక్కడ ఏంటంటే ఇది కొనుక్కునే విధానం కొంచెం డిఫరెంట్. కొంతమంది ఈ మెథడ్ కూడా ప్రిఫర్ చేస్తారు, బట్ నేను ఇది చెప్పను. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పట్లేదంటే నేను మ్యాక్సిమం మెథడ్ నెంబర్ 1, మెథడ్ నెంబర్ 2నే యూజ్ చేస్తాను 99%. ఎక్కడో ఒకసారి మాత్రము ఫార్ములా బేస్డ్ యూజ్ చేస్తాను. ఓకేనా? ఈ రెండింటినే ఎందుకు యూజ్ చేస్తానంటే ఈ రెండింటిలో కూడా ఇదే నాకు ఎక్కువ యూజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని ప్రతి ప్రాబ్లమ్ని నేను దీ మోడల్లోకి తీసుకొచ్చేసి ఆన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అలా చేయడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ బాగా అర్థమవుతుంది, కన్ఫ్యూజన్ పెద్దగా ఉండదు. ఓకేనా? అలా కాకుండా ప్రతిదీ చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. ఓకేనా? బట్ వీటిలో ఏది బెస్ట్ అంటే నా ప్రకారం అయితే ఇది కొంచెం బెస్ట్. రకరకాల ఫ్యాకల్టీస్ ఇది కూడా చెప్తారు, బట్ మారిపోతూ ఉంటుంది. ఓకేనా? అండ్ ఒక్కోసారి డివిజిబిలిటీ రూల్స్ కూడా యూజ్ చేసి మనం ఆన్సర్ పెట్టేస్తాము. ఏమి యూజ్ చేసి పెట్టేస్తాము? డివిజిబిలిటీ రూల్స్. సో ఒక్కసారి డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసుకుని కూడా మనము ఆన్సర్ కనుక్కోవచ్చమ్మా. ఓకేనా?
సో ఈ మెథడ్స్లో నాకు కంఫర్టబుల్గా ఉన్న వాటి ప్రకారం నేను తీసేసుకుంటాను. నాకు కాదు, స్టూడెంట్స్కి క్వశ్చన్స్ వైజ్ ఏదైతే ఈజీగా బాగా అర్థమవుతుందో వాటిని నేను పికప్ చేసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్, ఈ రేషియో మెథడ్లో కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయమ్మా. 1 ఇయర్కి రేషియో మెథడ్ ప్రకారం ఒక రేషియో రాస్తాం, దాన్ని A:B అంటాం. ఇక్కడ ఏ అనేది ప్రిన్సిపల్కి సమానం, బి అనేది అమౌంట్కి సమానం. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఏమో వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1 ఇయర్ ప్రకారము A:B రాస్తాం. అది ఎందుకు రాస్తాము, ఎలా రాస్తాము, దీన్ని ప్రాసెస్ ఏంది, ఎన్ని తర్వాత అర్థమవుతాయి. ఓకేనా, ఫస్ట్ ఇది ఒక్కటే జాగ్రత్తగా విను. ఓకేనా. అదే 2 ఇయర్స్కి అయితే A² B² ఎక్కడ చేంజ్ వచ్చింది, పవర్ వాల్యూ చేంజ్ వచ్చింది. 2 కాబట్టి 2, 1 కాబట్టి 1 1. ఓకేనా. సో ఇక్కడ కూడా A² అనేది దీనికి సమానం, ప్రిన్సిపల్ సమానం. B² అనేది అమౌంట్కి సమానం. రెండింటి మధ్య గ్యాప్ ఏముంటుంది, ఇంట్రెస్ట్. అదే 3 ఇయర్స్కి అయితే A³ B³ A³ అనేది ప్రిన్సిపల్, B³ అనేది అమౌంట్. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఏముంటుంది, ఇంట్రెస్ట్. ఇలా కనుక్కుంటే వెళ్తాం 3 ఇయర్స్కైనా 4 ఇయర్స్కైనా. ఓకేనా. సో ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఇక్కడ ఏ ఎలా వస్తుంది, బి ఎలా వస్తుంది, ఇదే కదా మీకు డౌట్. ఏ కావాలన్నా బి కావాలన్నా మీకేం తెలియాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియాలి. సో A, B తెలియాలంటే మీకేం తెలియాలి, ఆర్ వాల్యూ తెలియాలి. సో ఈ ఆర్ వాల్యూని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు ఆటోమేటిక్ ఏ ఎలా వస్తుందో తెలుస్తుంది, బి ఎలా వస్తుందో తెలుస్తుంది, రెండింటి మధ్య రిలేషన్ అర్థమవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20% అంట, 10% అంట, 5% అంట, 12/1/2%. ఓకేనా. ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు ఇవ్వగానే మీరు ఏం చేయాలంటే దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఈ ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలనేది మీకు పర్సంటేజ్ చాప్టర్లో ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉంటారు. ఓకేనా. ఆర్ జస్ట్ ఈ 4 వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 20% అంటే 1/5, 10% అంటే 1/10, 5% అంటే 1/20, 12/1/2% అంటే 1/8. ఇవి ఎలా వచ్చినాయంటే సింపుల్ అమ్మా. 20% అంటే పర్సంటేజ్ సింబల్ తీసేస్తే ఎప్పుడు ఏం చేయాలి, /100 రాయాలి, అంటే 21s 25s. నెక్స్ట్ 10% అంటే 10/100 అంటే ఎంత, 0 క్యాన్సర్ అయితే అంటే 1/10. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ ఫ్రాక్షన్స్ కూడా వచ్చేస్తాయి. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. 5 అనేది అంటే డినామినేటర్లో ఉన్నది ప్రతిదీ దేనికి సమానం, ఏకి సమానం. ఓకేనా. డినామినేటర్లో ఉన్నది ప్రతిదీ ఏ సమానం, న్యూమినేటర్లో ఉన్నది ఇంట్రెస్ట్. ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది, బి వాల్యూ వస్తుంది. అంటే నువ్వు 5 రూపాయలు అప్పిచ్చావు, నీకు రూపాయి ఇంట్రెస్ట్ వచ్చింది అంటే వాడు నీకు ఎంత వేయాలి, 6 రూపాయలే కదా. 6 రూపాయలు ఏమంటారు, అమౌంటే కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5:6 అంటే 5 + 1 6. నెక్స్ట్ 10 + 1 ఎంత, 11. నెక్స్ట్ 20 + 21. నెక్స్ట్ 8:9. మీకు ఇందాకే చెప్పాను, ఫస్ట్ వాల్యూ దేనికి సమానము, ప్రిన్సిపల్ అంటే నువ్వు ఎంత అప్పిచ్చావు, 5 రూపాయలు అప్పిచ్చావు. సెకండ్ వాల్యూ దేనికి సమానం, అమౌంట్. నీకు ఓవరాల్గా ఎంత వస్తుంది, 6 రూపీస్. నువ్వు ఇచ్చింది 5, నీకు ఎంత వస్తుంది, 6 వస్తుంది. అంటే నీకు ఎంత లాభం, ₹1 లాభం. ఎందుకు వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి నీకు ₹1 లాభం వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయి, 10 రూపాయలు ఇచ్చావు, ఎంత, ₹11 నీకు వచ్చింది. అంటే 10 రూపాయలు ఇచ్చావు కాబట్టి ప్రిన్సిపల్ అప్పు, ₹11 నీకు వచ్చింది కాబట్టి అమౌంట్. రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, ₹1. ఆ ₹1 ఏమంటారు, ఇంట్రెస్ట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ప్రిన్సిపల్, అమౌంట్, ₹1 ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్, అమౌంట్, ₹1 ఇంట్రెస్ట్. ఓకేనా. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, ప్రిన్సిపల్ తెలుస్తుంది, ఇంట్రెస్ట్ తెలుస్తుంది, అమౌంట్ తెలుస్తుంది, అండ్ క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తెలుస్తుంది. ఓకేనా. ఈ 4 కొన్ని టర్మ్స్ని మిస్ చేస్తాడు. ఓకేనా.
కొన్ని టర్మ్స్ ఏం చేస్తాడు, మిస్ చేసి దాన్ని క్వశ్చన్ కింద అడుగుతాడు. ఓకేనా, ప్రిన్సిపల్ కనుక్కోండి అని, లేదు ఇంట్రెస్ట్ కనుక్కోండి, లేదు అమౌంట్ కనుక్కోండి, లేదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కనుక్కోండి. ఇలా దీన్ని బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? సో నేను రేషియో మీద బేస్ చేసుకుని 90% ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాను. ఓకేనా, కొన్నిటిని మాత్రమే పర్సంటేజ్ మీద కానీ ఫార్ములా మీద కానీ యూజ్ చేస్తాను. ఓకేనా, సో మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నా వినండి. ఎప్పుడు రేషియో ఇచ్చినా మీరు ఫస్ట్ ఏం చేయాలి, దాన్ని కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. అలా ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా డినామినేటర్లో ఉండేది ఎప్పుడు అప్పుకు సమానం, అంటే ప్రిన్సిపల్కి సమానం. పైన ఉన్నది ఎప్పుడు దేనికి సమానం, వడ్డీకి. 5 రూపాయలు ఇచ్చావు, రూపాయి వడ్డీ ఇచ్చింది, మొత్తం ఎంత వస్తుంది 6, అంటే 5:6. నెక్స్ట్ 10 + 1 11, 20 20 + 1 21, 8 8 + 1 9. ఓకేనా, ఇలా ఈ రేషియో మీద నీకు అర్థమైతే రిమైనింగ్ అంతా ఈజీ. ఓకేనా, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి ఒకసారి. 20% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఇప్పుడే చెప్పాను ఏమవుతుంది, 5:6. మీకు ఇందాక A:B, A²:B², A³ రాసే గుర్తుందా? ఇప్పుడు 1 ఇయర్కి ఈ రేషియో ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. 1 ఇయర్కి అయితే ఎలా ఉంటుంది, 5:6నే ఉంటుంది. అదే 2 ఇయర్స్కి అయితే 5² 6² అంటే ఎలా చేంజ్ అయింది, 25:36. అంటే నువ్వు 25 రూపాయలు ఇస్తే నీకు ఎంత వస్తుంది, 36 రూపాయలు వస్తుంది. 25 రూపాయల ప్రిన్సిపల్, అమౌంట్ 36, అంటే నీకు ఎంత ఎక్స్ట్రాగా వస్తుంది, 11. ఓకేనా, సో అదే దేనికి సమానం, ఇంట్రెస్ట్. ఓకేనా, చూడండి 25 రూపాయలు ఇచ్చావు, బట్ ఓవరాల్గా ఎంత వస్తుంది, 36. 11 రూపాయలు ఎందుకు వస్తుంది, వడ్డీ కాబట్టి, ఎందుకంటే 2 ఇయర్స్కి. నెక్స్ట్ అదే 3 ఇయర్స్కి అయితే 5³ 6³. ఓకేనా, 5³ అంటే ఎంత, 125. 6³ అంటే 216. 6³ అంటే ఎంత, 216. నువ్వు 125 రూపాయలు అప్పుగా ఇస్తే నీకు 216 రూపాయలు వచ్చింది. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 91. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 91. ఈ ఎగ్జాంపుల్ నీకు అర్థమైతే నెక్స్ట్ వచ్చే 10 నుండి 15 క్వశ్చన్స్ మీరు సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు 10% ప్రకారం చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా, దేని ప్రకారం చెక్ చేద్దాం, 10% ప్రకారం చెక్ చేద్దాం. 10% అంటే రేషియో ఎంత, 10:11. 10% అంటే 1/10. 10 + 1 ఎంత, 11. సో 2 ఇయర్స్కి అయితే 10² 11² అంటే ఎంత, 100:121. నువ్వు ఇచ్చింది 100 రూపాయలు, బట్ నీకు ఎంత వస్తుంది, 121 వస్తుంది. ఎంత ఎప్పుడు ఎక్కువ వస్తుంది, 21 రూపాయలు వస్తుంది. ఓకేనా, ఇది ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఓకేనా, అది 3 ఇయర్స్కి అయితే 10³ 11³ 10³ అంటే ఎంత, 10,000. 11³ అంటే 1331. ఓకేనా, సో ఈ చాప్టర్ నేర్చుకునేటప్పుడు మీరు ఈ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయడం నేర్చుకోవాలి, అండ్ అట్ ఏ టైం స్క్వేర్స్ క్యూబ్స్ కూడా నేర్చుకోవాలి. అప్పుడు చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతాయి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్. ఓకేనా, సో ఈ కన్వర్షన్స్, ఈ రేషియో మెథడ్స్ మీకు ఈజీగా అర్థమైతే ఇంకా మీకు ప్రతి క్వశ్చన్ అర్థమైనట్టు. ఓకేనా, సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా. సో ఈ ప్రాబ్లం చూడండమ్మా. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 at 10% per annum. P అంటే ఏంది, per annum for 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి క్వశ్చన్కి చదవాల్సిందే. సంవత్సరం ప్రకారము వడ్డీ ఇస్తున్నాడంట. ఓకేనా, సో చక్రవడ్డీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1 ఇయర్కి ఇస్తున్నాడా, 6 మంత్స్కి ఇస్తున్నాడా, 4 మంత్స్కి ఇస్తున్నాడా, 3 మంత్స్కి ఇస్తున్నాడా అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ దేని ప్రకారం ఇచ్చాడు, సంవత్సరానికి ఇచ్చాడు. అలా ఎన్ని సంవత్సరాలు, 2 ఇయర్స్. రేషియో ప్రకారం చూడు, ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంది, 10%. సో ఆటోమేటిక్ రేషియో ఎలా ఉంటుంది, A:B = 10:11. ఎందుకంటే 1/10 కాబట్టి. సో 2 ఇయర్స్కి ఏమవ్వాలి అప్పుడు, 10² 11². సో ఎంత, 100:121. ఎంత, 100:121. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది దేనికి సమానం, ప్రిన్సిపల్కి. ఇది దేనికి సమానం, అమౌంట్కి. సో ఇదేమో 100 పార్ట్స్, ఇదేమో 121 పార్ట్స్. మన ఏం కనుక్కోమన్నాడు, జస్ట్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో, రెండింటి మధ్య గ్యాప్ 21.
1, ఎందుకంటే 21 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నీకు అది కావాలి. ఓకేనా. సో ప్రిన్సిపల్ ఎంత వచ్చింది? 100 పార్ట్స్ వాల్యూ ఎంత? 2000 ఇచ్చాడు. సో ఆటోమేటిక్గా నీకు ఏం కావాలి? 21 పార్ట్స్ వాల్యూ కావాలి. ఇక్కడ ఏం జరిగింది? ఇంటూ 20. సో ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఏం కావాలి? ఇంటూ 20 అంటే ఎంత? 410. సో ఆన్సర్ ఎంత? 410, 410 రూపాయలు. ఓకేనా. జాగ్రత్తగా వినండి. ఓకేనా. ఈ మెథడ్లో ఎప్పుడు చేయాలన్నా ఫస్ట్ వాడు ఇచ్చిన రేషియోని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రేషియో కింద కన్వర్ట్ చేసుకో. చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్కు చూడు ఒకసారి. 2 ఇయర్స్ కన్నాడు కాబట్టి స్క్వేరింగ్ చేయాలి. 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121. ఇది అప్పు 100 రూపాయలు ఇచ్చావు అంటే 100 పార్ట్స్ ఇచ్చావు. నీకు ఎంత వచ్చింది? 121 పార్ట్స్ వచ్చింది. ఓకేనా. ఎందుకు ఎక్స్ట్రాగా వచ్చింది? ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి. ఇంట్రెస్ట్ ఎంత? 21 పార్ట్స్. మనకు అనుకోమంది ఏంది? అదే 21 పార్ట్స్. మనకి ఇండైరెక్ట్ క్లూస్ ఉన్నాయి చూడు. మన ప్రకారం 100 పార్ట్స్, బట్ అదే క్వశ్చన్ ప్రకారం ఎంత? 200 పార్ట్స్. సో ఆటోమేటిక్గా 100 పార్ట్స్ వాల్యూ ఈక్వల్ టు 2000 అయితే 21 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? ఇంటూ 20. ఆన్సర్ ఎంత? 410. ఓకేనా. ఇదే మీరు పర్సంటేజ్ ఇంక్రీజ్ మెథడ్ ప్రకారం చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఏ మెథడ్ ప్రకారం చేస్తే? పర్సంటేజ్ ఇంక్రీజ్ మెథడ్ ప్రకారం చేసినా అదే ఆన్సర్ వస్తుంది. అది ఎలాగో చేయాలో నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 3000 at the rate of 10% per annum ఫర్ 3 years కాంపౌండెడ్ యాన్యువల్లీ. అంటే ప్రతి సంవత్సరానికి ఇంట్రెస్ట్ కట్టాలి. అలా ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. 3 సంవత్సరాలకి అయితే మీకు ఇందాక ఏం చెప్పాను? A³ B³ 10% అంటే 10:11. ఓకేనా. అంటే 10³ 1000 అంటే 11³ 1331. నేను డైరెక్ట్గా రాశాను. ఓకేనా. లేదంటే 10³ 11³ ఎందుకు? 3 years కాబట్టి. ఓకేనా. ఇప్పుడు చూడండి, నీకేం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 331. ఇంట్రెస్ట్ ఎంత? 331 పార్ట్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇంట్రెస్టే కనుక్కోవాలి. బట్ క్లూ ఏమి ఇచ్చాడు? అప్పు ఇచ్చాడు. అప్పు ఎంత? 3000. బట్ మన ప్రకారం అప్పు ఎంత? 1000. సో 1000 పార్ట్స్ ఈక్వల్ టు 3000 అయితే 331 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇక్కడ ఏమైంది? 1000 కాస్త 3000 అయింది. అంటే ఏమైంది? ఇంటూ 3. సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 3. సో 993. ఆన్సర్ ఎంత? 993. ఓకేనా. సో ఇది కరెక్టా కాదా అని మీకు కొంతమందికి డౌట్ ఉండొచ్చు. బట్ పర్సంటేజ్ ప్రకారం చేద్దామా? పర్సంటేజ్ ఇంక్రీజ్ మెథడ్ ప్రకారం, మెథడ్ 2 ప్రకారం చేద్దాం. ఓకేనా. ఈ మెథడ్ 2లో ఏముండదమ్మా. ఓకేనా. సో ప్రిన్సిపల్ మేజ్ చేసుకొని 100 ప్లస్ R/100 ఇంటూ 100 ప్లస్ R/100 అలా ఎన్ని సంవత్సరాలకి ఇస్తే అన్ని సంవత్సరాలు చేస్తావు. ఫైనల్గా నీకు ఏమొస్తుంది? అమౌంట్ వస్తుంది. ఇది ఫార్ములా బేస్డ్ మెథడ్, 2 ఒకటే. ఓకేనా. బట్ ఫార్ములా ఏంటంటే కొంచెం రగ్గా ఉంటుంది చూస్తానికి, బట్ ఇది సింపుల్గా ఉంటుంది. ఓకేనా. ఇది మీకు కన్ఫ్యూజన్గా ఉన్నా కానీ నెక్స్ట్ స్టెప్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడు, ప్రిన్సిపల్ ఎంత? 3000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10. 100 ప్లస్ 10 ఎంత? 110/100. 110/100. 110/100. ఎందుకంటే ఎన్ని టైమ్స్? 3 సంవత్సరాలు కాబట్టి 3. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 3 zeros 1 0 1 0 1 0 క్యాన్సిల్. అంతే. ఇంకేమి ఉంది? 3 ఇంటూ 11 ones 11 ones 11 ones అంటే 11³ అంటే ఎంత? 3 ఇంటూ 1331 అంటే ఎంత వచ్చింది? 3993. అంటే నువ్వు 3000 అప్పిచ్చావు. ఇది ప్రిన్సిపల్. నీకు చివరికి అమౌంట్ ఎంత వచ్చింది? 3993 వచ్చింది. అంటే ఎంత ఎక్కువ వచ్చింది? 993 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఎంత? ఆటోమేటిక్గా 993 రూపాయలే. ఎందుకంటే నీకు ఎంతైతే ఎక్కువ వస్తుందో అదే ఇంట్రెస్ట్. ఓకేనా. అర్థమైందా? సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మెథడ్ చేసిన ఆన్సర్ వస్తుంది, ఈ మెథడ్ చేసిన ఆన్సర్ వస్తుంది. బట్ ఈ క్వశ్చన్స్కి ఈ మెథడ్ ప్రిఫర్ చేయకండి, ఈ మెథడే చేయండి. ఎందుకంటే 4 మిస్సింగ్ టర్మ్స్లో ఏదో ఒకటి ఇక్కడ ఇస్తాడు. ఎందుకంటే ప్రతి టర్మ్ ఇక్కడ కనిపిస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, ప్రిన్సిపల్ కనిపిస్తుంది, అమౌంట్ కనిపిస్తుంది, రెండింటి మధ్య గ్యాప్
ఇంట్రెస్ట్ అది కూడా కనిపిస్తుంది. సో ఈ మెథడ్ని ప్రిఫర్ చేయండి. ఈ మెథడ్ ఎక్కడ యూజ్ చేయాలో అటువంటి క్వశ్చన్స్ నేను ఇచ్చాను, అది మీకు తర్వాత నేను నేర్పిస్తాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి సేమ్ ఇలాగే మీరు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయాలి. ఓకేనా. సో 5% అంటే 20:21. ఓకేనా. దాన్ని 3 yearsకి అడిగాడు కాబట్టి క్యూబ్ అంటే 8,000. 21 క్యూబ్ అంటే మీరు బై హ్యాట్ చేయాలి, తప్పదు, కొన్ని బై హ్యాట్ చేయాలి. 21 క్యూబ్ ఎంత? 9261. ఓకేనా. సో 8,000 కాస్త ఏమైంది? 16,000 అయింది. సో అంటే ఏమైంది? ఇంటూ 2 అయింది. ఓకేనా. సో ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ కూడా ఏమవ్వాలి? ఇంటూ 2 అవ్వాలి. ఇంట్రెస్ట్ అంటే ఎంత గ్యాప్? 1261. ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 2 అంటే ఎంత? 2512. ఆన్సర్ ఎంత? 2512. సారీ, 2522. ఓకేనా. సో సేమ్ ఇదే స్టైల్ అమ్మ, బట్ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం చిన్నగా రాశాను. ఓకేనా. బట్ ఈ క్వశ్చన్ని మీరు చేస్తే ఓకే, చేయకపోతే నేను హోంవర్క్ ఇచ్చినప్పుడు మీరు చేయాలి. ఎందుకు చేయమంటున్నానంటే మీరు చేసేటప్పుడు మీకు ఎక్కడెక్కడ స్టక్ అవుతున్నారు, మీరు ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కడెక్కడ డౌట్స్ వస్తున్నాయి, అవన్నీ మీకు రైజ్ అవుతూ ఉంటుంది. అలా రైజ్ అయినప్పుడు వన్స్ వీడియో పాస్ చేసి అలా చేసిన తర్వాత మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కదా, అప్పుడు వీడియో చెక్ చేసుకోండి. మీకు అక్కడ ఎక్కడ మిస్టేక్ వస్తుంది, ఎందుకు వస్తుంది, నేను ఏ వేలో చేశాను, సార్ ఏ వేలో చేశాను, అది మీరు టాలీ చేసుకుంటారు. అప్పుడు మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. సో అందుకే నేను ఎప్పుడు హోంవర్క్ ఇచ్చినా మీరు ఏం చేయాలి? మ్యాక్సిమం ట్రై చేయాలి ఆన్సర్ చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. If the compound interest on a sum of money for 2 years at 5% per annum is 820, అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? కాంపౌండ్ ఇంట్రెస్టే ఇచ్చాడు. ఎంతంట? 820 ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద సమ్. సమ్ అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? ప్రిన్సిపల్. మీనింగ్ ఏంది? ప్రిన్సిపల్. మొత్తం కాదు, ఏం కనుక్కోవాలి? అప్పు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూషన్ అవుతారేమో, తెలుగులో కొంచెం టైపింగ్ రాంగ్ అవుతుంది. ఏం కనుక్కోవాలి? అప్పు ఎంత కనుక్కోవాలి. ఓకేనా. ఫస్ట్ వాడు 5% ఇచ్చాడు కాబట్టి మనం ఏం కనుక్కుందాం? 5% ఇచ్చాడు కాబట్టి ఏం కనుక్కుందాం? రేషియో కనుక్కుందాం. 5% రేషియో ఎంత? 20:21. రేషియో ఎంత? 20:21. ఎన్ని సంవత్సరాలకి? 2 yearsకి. అంటే ఎంత? 20 స్క్వేర్ 21 స్క్వేర్ అంటే 400, 441. ఓకేనా. రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 41. ఆ గ్యాప్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ అంటారు. అదే గ్యాప్ క్వశ్చన్లో ఎంత ఉంది? 41 parts equal to 820. ఓకేనా. దెన్ ఏమడిగాడు? అప్ ఎంత అడిగాడు. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్ అని మీకు ఎప్పుడో చెప్పాను. అంటే ప్రిన్సిపల్ అంటే ఏంది? అప్పే కదా. సో 400 parts ఈక్వల్ టు ఎంత? ఇంటూ 20. ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 20 అంటే ఎంత? 8,000. ఆన్సర్ ఎంత? 8,000. ఆన్సర్ ఎంత? 8,000 అమ్మ. ఓకేనా. సో ఇదే క్వశ్చన్కి మనం అమౌంట్ కూడా కనుక్కుందాం. ఓకేనా. ఇదే క్వశ్చన్కి మనం ఏం కనుక్కుందాం? చూడండి ఇక్కడ ఫైండ్ అమౌంట్ ఆల్సో. ఓకేనా. అమౌంట్ కూడా కనుక్కుందాం. అమౌంట్ ఎన్ని పార్ట్స్? 441. సేమ్ 41 parts ఈక్వల్ టు 820 అయితే 441 parts ఈక్వల్ టు ఎంత? ఇది డైరెక్ట్గా అడిగితేనమ్మా. మళ్ళీ మీరు కొంతమంది ఏమంటారు? ఈ రెండు కలిపితే వచ్చినట్టే కదా అంటారేమో. బట్ డైరెక్ట్గా అమౌంట్ అడిగితే ఎలా చేయాలో చెప్తున్నా. ఓకేనా. సో ఇక్కడ ఏమైంది? ఇంటూ 20. ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 20 అంటే 8,820. ఆన్సర్ ఎంత? 8,820. ఓకేనా. మీకు అర్థం కావటం నాకు ఇలా ఇచ్చాను. చూసారా, ఈ మోడల్లో చేసినప్పుడు వాడు ఏది అడిగినా చేయొచ్చు. ఫస్ట్ ఏం అడిగాడు? సమ్ కనుక్కున్నాము, లేదంటే అమౌంట్ కనుక్కున్నాము, లేదు ఇంకోటి ఇస్తాడురా, దాని ప్రకారం కూడా మనం చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. సో ఈ మెథడ్ని బాగా రిఫర్ చేయండి మీరందరూ. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అందరూ హోంవర్క్ చేయండి. మీరు నాకు కామెంట్లో చేయాలి. మీరు ఎన్ని కామెంట్లు చేస్తే మన వీడియో అంత ఈజీగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు ఎక్కువగా సపోర్ట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ 9,800 ఫర్ 2 years 28 1/7 అమ్మా. ఇదేంది? 28 2/7 28 4/7 ఇది. ఓకేనా. 28
4/7 4 ఇదమ్మా, ఇది 4 చేంజ్ చేసుకుని. అంటే 2 సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఇచ్చాడు? ఫ్రాక్షన్లో ఇచ్చాడు. దీన్ని కన్వర్ట్ చేస్తే మీకు 2/7 వస్తుంది. ఎలా వస్తుంది? 2/7. ఎంత వస్తుంది? 2/7. అంటే నువ్వు 7 రూపాయలు వేస్తే నీకు ఎంత రావాలి? 2 రూపీస్ ఎక్స్ట్రా రావాలి. అంటే 7:9 అంటే స్క్వేర్ 49:81. 49 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 9800. సారీ. సో ఆటోమేటిక్గా మనకి ఏం కావాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో కావాలి. ఎంత పెరిగింది? 42నే కదా. సో 42 వాల్యూ ఎంత? ఇంటూ 2 అండ్ 2 zeros ఇంటూ 2 అండ్ 2 zeros ఎంత? 8400. ఆన్సర్ ఎంత? 8400. ఎక్కడుంది? ఇది 84 అమ్మా. సో ఆన్సర్ ఎంత? 8400. మీరు ఇక్కడ ఫ్రాక్షన్ ఇవ్వగానే మీరు ఏదో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా రేషియో కింద మార్చేసాయి. 2/7 అంటే 7:9. సో 7² 9² అయిపోయింది, సింపుల్. నెక్స్ట్, ఒక నగర జనాభా 5% చొప్పున పెరుగుతుంది. ప్రస్తుత నగర జనాభా 1,60,000 అయితే 3 సంవత్సరాల తర్వాత ఎంత? ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఇంక్రీజెస్ at the rate of 5% per annum if the present population of the city is 60 అంటే 1,60,000 అయితే దెన్ పాపులేషన్ ఆఫ్ ద 3 years అని అడిగింది. ఓకేనా? సో ఇది కూడా సేమ్ కాంపోనెంట్ మోడలే. చెప్తానండి. కాంపోనెంట్స్లో ఏమవుతుంది? ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. ఓకేనా? పెరిగిన దాని మీద కూడా మళ్ళీ చేంజ్ వస్తుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ని రేషియో మెథడ్ ప్రకారం చేయొచ్చు, పర్సంటేజ్ ప్రకారం కూడా చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ రేషియో మెథడ్. 5% అంటే ఏం రాయాలి? 20:21. ఓకేనా? అలా 3 years కాబట్టి క్యూబ్. ఓకేనా? 20 క్యూబ్ ఎంత? 8,000. 21 క్యూబ్ ఇందాకే చెప్పాను 9,261. బై హ్యాట్ చేయాలి, తప్పదు. ఇలాంటి చిన్న బై హ్యాట్ చేయాలి. నెక్స్ట్, ఇదేంటిది? ప్రిన్సిపల్. ఇదేంటిది? అమౌంట్. మన ఏమడిగాడు? 3 సంవత్సరాల తర్వాత ఎంత అడిగాడు. 3 సంవత్సరాల తర్వాత అంటే ఇదే కదా. దీని పార్ట్స్ ఎంత కనుక్కుంటే అయిపోయింది. 8 parts. ఓకేనా? అంటే 80,000 parts. 8,000 parts ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 1,60,000. సో అయితే 9,261 వాల్యూ ఎంత? అర్థమైందా? స్టార్టింగ్లో నువ్వు ఇచ్చింది 8,000, ఫైనల్గా నీకు వచ్చింది 9,261. బట్ ఇక్కడ స్టార్టింగ్లో ఎంత ఉంది? 16,000. ఫైనల్గా ఎంత ఉందో నువ్వు కనుక్కోవాలి. ఓకేనా? అలా కూడా చేద్దాం. సో ఇంటూ 2, 8 కాస్త 16 అయింది. ఇంటూ 2, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఎన్ని పెరిగినాయి? 1 పెరిగింది. సో ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 20. ఏమవ్వాలి? ఇంటూ 20. సో ఆన్సర్ ఎంత? 1,85,520. ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. ఓకేనా? ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. ఇది రేషియో మెథడ్ ప్రకారం అమ్మ. సేమ్ ఇందాక కాంపౌండ్ ఎలా అయితే చేసామో ఇదే ప్రాబ్లం అలా చేయొచ్చు. ఓకేనా? బట్ ఇంతకంటే ఈజీగా ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇందాక పర్సంటేజ్ మెథడ్ ఒకటి చెప్పాను కదా, అలాగా ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది? 5% పెరుగుతుంది. అంటే 105/100. ఎంత? 105/100. అలా ఎన్నిసార్లు రాయాలమ్మా? 3 సార్లు రాయాలి. ఎందుకు? 3 years కాబట్టి. ఎన్నిసార్లు రాయాలి? 3 times రాయాలి. ఇక్కడతో ఈ క్వశ్చన్ ఆపేసేయాలి. ఇక్కడ మనం ఏం చెక్ చేయాలంటే డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేయాలి. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఒక మెథడ్లో డివిజిబుల్ రూల్స్ కూడా మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడ డినామినేటర్ నాకు 3 కనిపించట్లా. బట్ ఇక్కడ 3 ఉందా లేదా చెక్ చేయి. 105 అంటే 3 ఉంది. ఇక్కడ కూడా ఏముంది? 3 ఉంది. ఇక్కడ కూడా ఏముంది? 3. 3 × 3 ఎంత? 9. అంటే ఏ మల్టిపుల్ ఉండాలి? 9 మల్టిపుల్ ఉండాలి. ఆప్షన్స్లో ఏ మల్టిపుల్ ఉండాలి? 9 మల్టిపుల్. 9 మల్టిపుల్ యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ సమ్ చేస్తే నీకు 9 మల్టిపుల్ అవ్వాలి. 8,9 అంటే 8 + 1 9. 1 + 5 ఎంత? 6. ఇది 9th డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. నెక్స్ట్ 9 క్యాన్సిల్ అయిపోయింది. 1 + 5 6. 6 + 5 ఎంత? 11. 9 మల్టిపులా? కాదు. నెక్స్ట్ ఇది ఆన్సర్ కాబట్టి పక్కన పెట్టేద్దాం.
1 + 6 7, 7 + 5 ఎంత 12, 12 9 మల్టిపులా కాదు, ఇది చెక్ చేద్దాం. 8 + 1 క్యాన్సిల్ అయిపోయింది. 5 + 2 + 2 ఎంత 9, 9 9 మల్టిపులా అవుతుంది. సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఏంది 18520. సో ఇదే క్వశ్చన్కి నేను ఎగ్జామ్ హాల్లో ఎలా చేస్తానంటే ఈ మెథడ్ యూజ్ చేస్తాను, ఇది యూజ్ చేయను. ఓకేనా, మీకు ఇందాకే చెప్తున్నాను అక్కడ 5 మెథడ్స్ మీకు కనిపిస్తున్నాయి, వాటిలో మీరు ఫస్ట్ రేషియో మెథడ్కి వెళ్ళిపోవాలి. బట్ కొన్నిటికి పర్సంటేజ్ ఇంక్రీజింగ్ మెథడ్ కూడా వాడాలి, కొన్నిటికి డివిజిబుల్ రూల్స్ కూడా వాడాలని చెప్పాను. ఓకేనా, అది ఏది వాడాలి ఎలా వాడాలి అనేది మీరు ప్రాక్టీస్ బట్టి మీకు అర్థమైపోతుంది. నేను కొన్ని ఇన్పుట్స్ మీకు ఇస్తాను. ఓకేనా, సో ఇటువంటి క్వశ్చన్స్కి ఇలా పాసిబిలిటీ ఏమన్నా ఉంటే డివిజిబుల్ రూల్స్ యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేయాలంటే అమౌంట్ కనుక్కోమని అడిగినా, ఓకేనా, ఫైనల్ అవుట్పుట్ అంటే 3 ఏళ్ళ తర్వాత ఎంత, 3 ఏళ్ళ వెనక ఎంత అలా అడిగిన, ఓకేనా, అలా అడిగినప్పుడు మాత్రమే ఇలా డివిజిబుల్ రూల్స్ పాసిబిలిటీ ఉంటే చెక్ చేసుకోవాలి. ఓకేనా, నాకు 9 కనిపిస్తుంది కాబట్టి 9 చేశాను, ఇంకొక రకంగా ఇంకొకరికైనా 7 అని కనిపిస్తుంది. ఓకేనా, 105 అంటే 7 మల్టిపుల్. ఓకేనా, ఆ 7 మల్టిపుల్ ప్రకారం చెక్ చేసుకుని ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఎవరికైనా 7 మల్టిపుల్ 7కి డివిజిబుల్ రూల్ తెలియకపోతే 7 డివిజిబుల్ రూల్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 5000 for 3 years at the rate of 8% for first year and 10% for second year, 12% for third year will be. ఓకేనా, అంటే ఏం కనుక్కోమన్నాడు, ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోమన్నాడు. ఓకేనా, బట్ ఎలా ఉంది ఇక్కడ 8% ఉంది ఒక సంవత్సరానికి, 10% ఉంది సెకండ్ ఇయర్కి, ఓకేనా, 12% ఉంది థర్డ్ ఇయర్కి. ఓకేనా, ఇది ఎలా చేస్తామంటే రేషియో మెథడ్ ప్రకారం చేయొచ్చు, పర్సంటేజ్ మెథడ్ ప్రకారం చేయొచ్చు. ఫస్ట్ రేషియో మెథడ్ ప్రకారం జస్ట్ మీకు రాసి చూపిస్తాను అసలు ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకేనా, 8% అంటే 100:108. నెక్స్ట్ 10% అంటే 100:110. నెక్స్ట్ 12% అంటే 100:112. ఓకేనా, సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోవాలి. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఇది ఎలా మారిపోయిందంటే 25:27. 425 427 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత మిగిలింది 10:11. నెక్స్ట్ 25 టైమ్స్ 425 428 అంటే 25:28. ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి, ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. ఈ మూడింటిని మల్టిప్లై 25 625 ఇంటూ 10 ఉంది కాబట్టి 6250. ఓకేనా, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, తర్వాత 11తో మల్టిప్లై చేయండి, మూడింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాయండి. ఎంత వచ్చింది 8316. వాడు ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి, ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. అంటే అమౌంట్ కూడా ఉంది, సో మధ్యలో వచ్చేది ఇంట్రెస్ట్. ఓకేనా, దీని ప్రకారం ఇందాక మనం చేసిన మోడల్ ప్రకారం చేయొచ్చు. బట్ లెంతీ 2 వరస్ట్ మెథడ్. ఓకేనా, ఈ క్వశ్చన్కి వరస్ట్ మెథడ్, ఇందాక క్వశ్చన్స్కి ఈజీ. ఓకేనా, పర్సంటేజ్ ఎప్పుడైతే సింపుల్గా ఇస్తాడో అప్పుడు మనం రేషియో మెథడ్ యూజ్ చేయాలి, అప్పుడు ఆ క్వశ్చన్స్ ఈజీ. పర్సంటేజెస్ ఎవ్రీ ఇయర్కి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, అప్పుడు ఈ మెథడ్స్ యూజ్ చేయకూడదు. బట్ ఏ మెథడ్స్ యూజ్ చేస్తామంటే డివిజిబిలిటీ రూల్స్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకేనా, అది ఎలా అంటే పర్సంటేజ్ ఇంక్రీజింగ్ మెథడ్ ఒకటి చెప్పాను కదా, 5000 మీద. ఓకేనా, పెరిగింది, ఎంత పెరిగింది 108/100 అండ్ 110/100. నెక్స్ట్ 112/100. నాకు ఇక్కడెక్కడ 11 మల్టిపుల్ కనిపించట్లా, సో ఆప్షన్లో ఏముండాలి 11 మల్టిపుల్ ఉండాలి, లేదంటే 1 + 8 9. అంటే ఆప్షన్లో ఏముండాలి 9 మల్టిపుల్ అయినా ఉండాలి, 11 మల్టిపుల్ అయినా ఉండాలి. ఓకేనా, ఎప్పుడు అమౌంట్ ఇస్తే వాడు ఏమి ఇవ్వాలి, ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఎంతో నీకు ఇవ్వాలి, అంటే అమౌంట్ ఎంతో నీకు ఇవ్వాలి. బట్ ఇక్కడ అమౌంట్ ఇచ్చాడా, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఇచ్చాడు. సో నీకు ప్రిన్సిపల్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు కింద ఆప్షన్స్ ప్రకారం. దానికి ఈ రెండింటిని యాడ్ చేస్తే అమౌంట్ వస్తుందా రాదా చూడండి. నేను ఆప్షన్స్ ఎలా మారుస్తున్నాను చూడండి. 5000 కలుపుతున్నా, అప్పుడు ఏమైంది 6325.6. నెక్స్ట్ 5000 కలుపుతున్నా 6652.8. నెక్స్ట్ 5000 కలుపుతున్నా 6734.9. నెక్స్ట్ ఇప్పుడు
9 అయినా చెక్ చేసుకో, 11 అయినా చెక్ చేసుకో. ఫస్ట్ 9 చెక్ చేయడం ఈజీ కాబట్టి 9 చెక్ చేద్దాం, ఓకేనా. 6 3 9, 9 + 2 11, 11 + 5 16, 16 + 6 22. 9 మల్టిప్లా కాదు. నెక్స్ట్ 6 6 12, 12 + 5 17, 17 + 2 19, 19 + 8 27. 9 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ 6 3 క్యాన్సిల్ అయిపోయింది, 9 క్యాన్సిల్ అయిపోయింది. 7 + 4 ఎంత? 11. సో 9 మల్టిపుల్ అవుతుందా? అవ్వట్లేదు. నెక్స్ట్ 6 3 క్యాన్సిల్ అయిపోయింది. 6 + 2 ఎంత? 8. 8 + 8 ఎంత? 16. 16 9 మల్టిపుల్ అవుతుందా? అవ్వట్లేదు. సో ఎన్ని ఆప్షన్స్ మన కండిషన్ సాటిస్ఫైడ్ చేసి ఒక ఆప్షన్. ఆ ఆప్షన్ ఉన్న ఆన్సర్ ఏంది? 16528. ఆన్సర్ ఎంత? 16528, ఓకేనా. సో మీకు ఇంకా డౌట్గా ఉంటే మీ కళ్ళ ముందే నేనే క్యాలిక్యులేటర్లో ఆన్సర్ చేసి చూపిస్తాను, ఓకేనా. అంటే ముందు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి, ఓకేనా. దీనికి ఈ మెథడ్ అనేది పెద్దగా యూజ్ అవ్వదు, ఓకేనా. ఇలా పర్సంటేజ్ ఇంక్రీజ్ మెథడ్ వాడేసి దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే డివిజిబుల్ రూల్స్ని చెక్ చేస్తాము. ఇలా పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు నాకు 9 డివిజిబిలిటీ కనిపిస్తుంది, లేదంటే 11 డివిజిబిలిటీ కనిపిస్తుంది. బట్ ఇది ఎలా చెక్ చేయాలి? అమౌంట్కి చెక్ చేయాలి. ఇందాకే మీకు ఆల్రెడీ చెప్పాను. బట్ ఇక్కడ అమౌంట్ ఉందా? లేదు. అమౌంట్ కావాలంటే ఈ ప్రిన్సిపల్, నువ్వు ఇచ్చిన అప్పు, ఇక్కడ ఇచ్చిన వడ్డీ, ఈ రెండింటిని కలిపితే అమౌంట్ వచ్చిద్దా రాదా? సో అందుకే ఏం చేశాను? 5000 5000 యాడింగ్ ఇచ్చాను, ఇచ్చేసి చెక్ చేశాను. 9 యొక్క డివిజిబుల్ రూల్స్ మీరు చెక్ చేయండి. డివిజిబుల్ రూల్స్ రాకపోతే ఎల్సిఎం అనే కాన్సెప్ట్లో మీకు నీట్గా చెప్పాను, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి, ఓకేనా. సో దాని ప్రకారం చెక్ చేసి ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి? ఒక ఆప్షన్ వచ్చింది. సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఏంది? అదే, ఓకేనా. సో ఒకసారి మీ కళ్ళ ముందే నేను చెక్ చేస్తాను, ఓకేనా. 5000 × 108 × 110 × 112 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 100 ఎంత వచ్చింది? 6652.8. ఎంత వచ్చింది? 6652.8. మనకి ఎక్కడుంది ఆప్షన్? 6652.8. సో ఆప్షన్ ఏంది? 16528. సో ఎగ్జాక్ట్ కరెక్ట్ వచ్చింది, ఓకేనా. ఇంత క్లియర్ కట్గా మీకు ప్రూఫ్గా ఇంతకంటే ఎవరు చూపించలేరు, ఓకేనా. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ మీకు ఒకేసారి ఈజీ క్వశ్చన్స్తో పాటు టఫ్ క్వశ్చన్స్ కూడా నేర్పిస్తున్నాను, ఓకేనా. మీరు 2-3 క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయని మీరు మైండ్ని మళ్ళీ డీమోటివేట్ చేసుకొని మీరు క్లాసెస్ని వదిలేస్తే అంతగా అది రాంగ్ అమ్మ, ఓకేనా. ఇలా మనం ఎప్పుడు నెగిటివ్గా ఫీల్ అయితే మనం ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేము, జాబ్స్ కూడా మనం కొట్టలేము, ఓకేనా. సో హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరీ, ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000. 10,000 మీద ఏం కనుక్కోవాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి, అంటే చక్రవడ్డీ ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఎంతకి? 1 ఇయర్కి. కాంపౌండెడ్ 6 months. ఎంతకంట? కాంపౌండెడ్ 6 months. చూడండి, ఇదే క్రూషియల్ పాయింట్. ఈసారి వడ్డీ ఎలా లెక్కేస్తున్నాడు? 6 నెలలకు లెక్కేస్తున్నాడు. ఎంత టైంకి? 1 ఇయర్కి. అంటే 1 ఇయర్ అంటే 6 months వస్తుంది. 6 months వస్తుంది అంటే ఎన్ని పీరియడ్స్ వస్తున్నాయి? 2 periods వస్తున్నాయి, ఓకేనా. 2 భాగాలు వస్తున్నాయి, ఓకేనా. ఒక్కొక్క భాగానికి మామూలుగా అయితే సంవత్సరానికి ఎంత అన్నాడు? 20%, ఓకేనా. అదే 6 నెలలకి ఎంత అవుతుంది? సగమే కదా. 6 నెలలు అంటే సంవత్సరంలో సగమే కదా. ఎంత అవుతుంది? 10%. దీనికి చాలామంది ఫ్యాకల్టీస్ కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో చేస్తారు, పిల్లగాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. అంత చేయాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 20 అన్నాడు, 6 నెలలు అంటే అర్ధ సంవత్సరం. అర్ధ సంవత్సరానికి ఎంత అయింది? సగం అయిపోయింది. అంటే ఎంత? 20. లేదు, సంవత్సరానికి 12 అన్నాడు రా. సంవత్సరానికి ఎంత అన్నాడు? 12 అన్నాడు. అప్పుడు 4 నెలలకి ఎంత అవుతుంది? 4. అప్పుడు సంవత్సరానికి 3 భాగాలు వేయాలి. 3 భాగాలు వేస్తావు. లేదు, సంవత్సరానికి 16 రా. సంవత్సరానికి ఎంత? 16. అప్పుడు 4 నెలలకి ఎంత అవుతుంది? 4 నెలలకు కాదు, 3 నెలలకు చెక్ చేయి. 3 నెలలు 3 3 3 అంటే సంవత్సరం ఎన్ని భాగాలు చేసావు? 4 భాగాలు చేసావు. దీన్ని కూడా ఎన్ని భాగాలు చేయాలి? 4 భాగాలు చేయి. 4 + 4 + 4 + 4. సో ఆన్సర్ ఎంత? 3 నెలలకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 4%. దాని ప్రకారం కనుక్కుంటాం, ఓకేనా. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. 6 months అంటే సగం చేయి.
4 మంత్స్ ప్రకారం అడిగితే 3 భాగాలు చేయి. 3 మంత్స్ ప్రకారం అంటే ఈ సంవత్సరం 4 భాగాలు వస్తుంది కాబట్టి దాన్ని 4 భాగాలు చేసేసి మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 6 మంత్స్ ప్రకారం ఎంత కనుక్కోవాలి? 10%. 10% అంటే దాని రేషియో ఎంత? 10:11. చూడండి 1 ఇయర్ అంటే ఎన్ని పార్ట్స్ వచ్చింది? 2 పార్ట్స్ అంటే 2 పీరియడ్స్. ఓకేనా? అప్పుడు 10² 11² అంటే ఎంత? 100:121. ఓకేనా? సో మనం ఏం కనుక్కోమన్నాడు? చక్రవడ్డీ ఎంత కనుక్కోమన్నాడు. వడ్డీ ఎంత వచ్చింది? 21 పార్ట్స్. వడ్డీ ఎంత వచ్చింది? 21 పార్ట్స్. ఇప్పుడు 100 అనేది ప్రిన్సిపల్. అదే ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 10,000. 100 వాల్యూ ఈక్వల్ టు 10,000 అయితే నెక్స్ట్ 21 పార్ట్స్ వాల్యూ ఎంత? 2 సున్నాలు పెరిగినాయి. ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఏమవ్వాలి? 2 zeros ఇంక్రీజ్ అవ్వాలి. 100 కాస్త 2 zeros పెరిగినాయి. సో ఇక్కడ కూడా ఏమవ్వాలి? 2 zeros ఇంక్రీజ్ అవ్వాలి. మీరు ఇవి సింపుల్ క్వశ్చన్స్ అనుకోవచ్చేమో. సింపుల్ క్వశ్చన్సే కరెక్టే. బట్ ఈ సింపుల్ క్వశ్చన్స్ నీకు బాగా అర్థమైతే టఫ్ క్వశ్చన్ కూడా కొంచెం టైం టేకన్ తీసేసుకొని మీరు ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఇంత సింపుల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఏంది అన్నీ మీరు అనుకున్నట్టు ఎగ్జామ్ హాల్లో వస్తాయంటే రావు. అది నాకు తెలుసు. బట్ నీకు సింపుల్ అర్థం కానప్పుడు టఫ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయగలవు? చేయలేవు కదా. సో ఈ పర్ఫెక్ట్గా నేర్చుకో. తర్వాత మీరు మాక్ టెస్టులు రాసేటప్పుడు కానీ మనం చెప్పేటప్పుడు కానీ మీకు తర్వాత మీకు మంచి మంచి క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు మీ ప్రతిభ ఏందో చూపించండి. ఓకేనా? నెక్స్ట్ సో ఆన్సర్ ఎంత? 2,100. నెక్స్ట్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 at 20 rate per annum for 2 years 6 months. ఇది 2 రకాలుగా చేయొచ్చు. 2 రకాలుగా ఎలా చేస్తాను నేనే చూపిస్తాను. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఓకేనా? ఫస్ట్ రేషియో మెథడ్ ప్రకారం చేద్దాం. 2 yearsకి అన్నాడు, 6 months అన్నాడు. సారీ, ఈ క్వశ్చన్స్ 2 yearsలో చేయొచ్చమ్మా. రేషియో మెథడ్ ప్రకారం చేయొచ్చు, పర్సంటేజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ మెథడ్ ప్రకారం కూడా చేయొచ్చు. ఫస్ట్ రేషియో ప్రకారం చేద్దాం. 2 years నీకు ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం లేదు. ఓకేనా? తర్వాత 6 months కనుక్కోవాలి. దాని ప్రకారం చెక్ చేద్దాం. ఫస్ట్ 2 years కంటే మీకు ఆల్రెడీ ఇందాక ఏం చెప్పాను? A² B² అని రాయొచ్చు. లేదంటే ఇందాక ఒక మెథడ్ ఏం చెప్పాను? 100 120 ఫస్ట్ ఇయర్కి, 100 120 సెకండ్ ఇయర్కి. తర్వాత 6 months. 6 months అంటే ఇప్పుడు మామూలుగా చెప్పు, సంవత్సరానికి 20 అంట. సంవత్సరానికి ఎంత? ఇయర్. అప్పుడు 6 monthsకి ఎంత అవుతుంది? సగమే కదా. అంటే ఎంత? 10%. 10% అంటే ఎంత పెరిగింది? 100 మీద 110 అంటే 10 మాత్రమే పెరిగింది. 0 0 0 0 0 0 అంటే 5 times 6 times 2 5 times 2 6 times 25 పదుల అంటే ఎంత? 250 ఈస్టు 6 ఎంత? 36. 36 into 11 అంటే ఎంత? 396. ఎంత? 396. వాడు ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోమన్నాడు. మనం ఏం కనుక్కోమన్నాడు? ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. బట్ మనకి ఏమి ఇచ్చాడు? అప్పు ఇచ్చాడు. 250 పార్ట్స్ ఈక్వల్ టు 4,000 అయితే. ఓకేనా? నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 146. ఎంత ఇంక్రీజ్ అయింది? 146. దాని వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఇచ్చాడు, మన ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా? సో చూద్దాం. 0కి 0కి క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? చూడండి, ఇంకా 25 ఒకట్లు 25 ఒకట్లు అంటే ఎంత మిగిలిపోయింది? 15. అంటే 15 అంటే ఎన్ని టైమ్స్? 16 times. ఏమైంది? ఇండేట్గా ఇంటూ 16 అయిపోయింది. సో ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 16. ఏమవ్వాలి? ఇంటూ 16 అంటే 146 into 16. దీని ఆన్సర్ కనుక్కొని రాస్తే ఆన్సర్ అయిపోయింది. లేదంటే డివిజిబుల్ రూల్స్ ఇది చెక్ చేయొచ్చు. ఓకేనా? ఆప్షన్స్ ప్రకారము. సో ఆన్సర్ ఎంత? 2 3 3 6. ఓకేనా? ఇది ఒక మెథడ్. ఓకేనా? ఇంకో మెథడ్ ఏందో చెప్తా వినండి ఒకసారి. ఓకేనా? ఇంకో మెథడ్ ఏంటంటే సేమ్ ఇలాగే ఉంటుంది, బట్ పర్సంటేజ్ ప్రకారం చేస్తాము. 4,000. ఓకేనా? ఫస్ట్ 120/100 1 yearకి. నెక్స్ట్ 120/100 ఇంకో ఇయర్కి. నెక్స్ట్ 6 months కంటే ఏం కనుక్కోవాలి? చెప్పాను ఇప్పుడే, సగం అవుతుందని. అంటే ఎంత? 110 ఎంత? 100. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కింద ఆప్షన్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది ఎంతో కొంత. ఏ అని, బి అని, సి అని, డి అని. ఓకేనా? సో దీనికి 4,000 కలుపు. ప్రతిదానికి ఎంత కలపాలి? 4,000. 4,000 కలిపి ఏం చెక్ చేయాలి? 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయాలి. లేదంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 into 3 ఎంత? 9. అంటే
డివిజిబిలిటీ రూల్ ఫర్ 9, డివిజిబిలిటీ రూల్ ఫర్ 11. ఈ 2 వేస్లో ఏది చెక్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇది బెస్ట్ వే. ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను, కానీ ఆప్షన్స్ ఉంటే ఇది ఈజీగా చూపించగలను. ఆల్రెడీ మీకు ఇందాక మొబైల్లో చూపించాను కదా, 5,000 యాడ్ చేసి మనం ఇక్కడ ఎంత యాడ్ చేయాలి, 4,000 యాడ్ చేయాలి. ఎందుకంటే వాడు ఆప్షన్లో ఇంట్రెస్ట్ ఇచ్చాడు. బట్ మనం కనుక్కుంటుంది ఏంది ఇక్కడ, అమౌంట్. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, P × 100 + R/100, 100 + R/100 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ వస్తుంది అని. ఓకేనా? సో ఈ కేసులో మనకి అమౌంట్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ని ఇక్కడ ఇచ్చిన ప్రిన్సిపల్ని కలిపితే అమౌంట్ వస్తుంది. దాన్ని ఎలా చెక్ చేస్తున్నాం, 11 డివిజిబుల్ రూల్ ప్రకారం అయినా కానీ 9 డివిజిబుల్ రూల్ ప్రకారం కానీ చెక్ చేస్తున్నాం. ఎలా చేసినా మీకు ఆన్సర్ పక్కాగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, సో సేమ్ ఇదే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసి నాకు పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మోడల్స్ అన్నీ మారిపోయినాయి అమ్మ. ఇప్పుడు దాకా చేసినవన్నీ మీరు బేసిక్స్ లాంటివే, అవే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. కొన్ని ఎగ్జామ్స్లో అవే డైరెక్ట్గా అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్, if an amount doubles in 5 years at compound interest, then the number of years required to make it 8 times at the same rate of interest. అంటే ఏం లేదురా, వాడు ఎంతో కొంత అప్పు ఇచ్చాడు. ఆ అప్పు ఏమైందంట, డబుల్స్. అంటే రూపాయి ఇస్తే 2 రూపాయలు అయింది. అలా ఎందుకైంది, 5 yearsకి అయిందంట. ఓకేనా? అదే అప్పు అంట ఎన్ని సంవత్సరాలకి ఎన్ని టైమ్స్ అవ్వాలి, 8 times అవ్వాలి. ఓకేనా? సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నువ్వు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఇచ్చావో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అని అడిగాడు. ఓకేనా? సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా చేసాం. ఓకేనా? మీకు ఎవరైనా సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ డౌట్గా ఉంటే అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నాము. ఓకేనా? చెక్ చేద్దాం. ఇప్పుడు ఆ డబల్ అన్నాడు అంటే ఇక్కడ నేను రాసే విధానం బట్టి మీరు ఆన్సర్ అవ్వాలి. రూపాయి కాస్త ఏమైంది, 2 రూపాయలు అయిపోయింది. రూపాయి కాస్త ఏమైంది, 2 రూపాయలు. ఓకేనా? నేను ఇలాగే మీకు అర్థమైంది కాబట్టి ఇలా చెప్తున్నా. లేదంటే 100 కాస్త 200 అయిందని తీసుకోవచ్చు, మీకు నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. ఓకేనా? బట్ రూపాయల్లో తీసుకోవడం మీకు ఈజీ, ఈజీగా అర్థమైంది. అందుకే ఇది ఇస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రూపాయి కాస్త ఏమైంది, 2 రూపాయలు అయింది. ఎన్ని సంవత్సరాలకి, 5 yearsకి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఏం చెప్పాను, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి జీపీ అర్థం అంటే జామెట్రీ ప్రోగ్రెషన్లో ఉంటాయని చెప్పాను. ఓకేనా? అంటే సేమ్ పీరియడ్కి సేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ అంటే ఇక్కడ ఏమైంది, ఇంటూ 2 అయింది. అంటే డబుల్ అంటే మీనింగ్ ఏదే కదా. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ 5 yearsకి ఏమవుతుంది, మళ్ళీ ఇంటూ 2. 2 × 2 ఎంత, 4. జాగ్రత్తగా వినాలి. ఓకేనా? 2 × 2 ఎంత, 4. మళ్ళీ నెక్స్ట్ 5 yearsకి ఏమవుతుంది, మళ్ళీ ఇంటూ 2 అంటే ఎంత, 8. ఇంటూ 2 అంటే ఎంత, 8. సో మనకి 8 times వచ్చిందిరా లేదా, రూపాయి పెట్టావు, 8 అయిందా లేదా, ఎన్ని సంవత్సరాలకి, 5 + 5 + 5 అంటే ఎన్ని సంవత్సరాలకి ఆన్సర్, 15 years. సో 15 సంవత్సరాలకి నువ్వు పెట్టిన రూపాయి కాస్త ఏమవుతుంది, 8 రూపాయల కింద చేంజ్ అవుతుంది. దీనికి రకరకాల మెథడ్ వాడతారు. బట్ నేను చెప్పింది మీరు చేస్తే మీ మైండ్లో ఒక పిక్చర్ పడిపోతుంది. మీరు ఎగ్జామ్ హాల్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా, లాస్ట్ 10 సెకండ్లో ఉన్నా, లాస్ట్ 5 సెకండ్లో ఉన్నా, ఇది మీరు గుర్తొస్తుంది, మీరు ఆన్సర్ పెట్టేస్తారు. అలా కాకుండా ఇలాగే చేయాలి, పవర్స్ ప్రకారం తీసుకోవాలి, అలాగే చేయాలని మీరు ఫిక్స్ అయితే మీరు ఎగ్జామ్ హాల్లో ఈజీగా ఉండి మీరు పీస్ఫుల్గా ఉండి ఆన్సర్ పెట్టేయచ్చు. బట్ కన్ఫ్యూజ్ అయ్యి టైం లేకపోతే మీరు ఆన్సర్ పెట్టలేరు. ఓకేనా? నేను ఇచ్చే ప్రతి ప్రాబ్లం ఎలా ఉండే అంటే మీకు ఒక పిక్చరైజేషన్ని ఇస్తాయి మీ మైండ్లో. ఓకేనా? అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, వాడు డబల్ అన్నాడు కాబట్టి నేను ఏం చేశాను, డబల్ చేస్తున్నా. ఓకేనా? రూపాయి కాస్త 2 రూపాయలు అయింది. ఎన్ని సంవత్సరాలకి, 5 yearsకి. అలా డబల్ అవుతా పోతుంది. మనకు కావాల్సింది ఎంత, 8 కావాలి కాబట్టి ఎన్ని పీరియడ్స్ వచ్చింది, 1 2 3. ఒక్కొక్క పీరియడ్ ఎంత, 5 years. 5 + 5 + 5 ఎన్ని సంవత్సరాలకి, 15 years. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 years. అంటే 1 కాస్త ఏమైంది, 3 రూపాయలు అయింది. ట్రిపుల్ అంటే మీనింగ్ ఏంది, 3 times అయిందని మీనింగ్. ఓకేనా? ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ ఇట్ విల్ అమౌంట్ టు 9 times. ఏమన్నాడు, 9 times అవ్వాలంట. ఓకేనా? అంటే రూపాయి కాస్త 3 రూపాయలు అయింది. ఎన్ని సంవత్సరాలకి, 6 yearsకి. అంటే ఏమైంది, ఇంటూ 3 అయింది. నెక్స్ట్ ఏం అవ్వాలి, మళ్ళీ ఇంటూ 3 అవ్వాలి. అంటే ఎంత అవ్వాలి, 9. మనకు కావాల్సిన 9 వచ్చిందా రాలేదా, 9 వచ్చింది. ఎన్ని పీరియడ్స్కి, 2 periodsకి. అంటే ఎంత,
12 years. ఆన్సర్ అయిపోయిందా? జస్ట్ 5 secondsలో ఆన్సర్ అయిపోద్ది. మీకు మిగతా వాళ్ళు కూడా చెప్తారు అది కూడా 5 secondsలో అయిపోద్ది, బట్ అది కన్ఫ్యూజన్ అవుతారు. బట్ ఇది కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇంటూ 3 అయింది, మళ్ళీ ఇంటూ 3 అవ్వాలి. నీకు కావాల్సిన 9 ఎక్కడొస్తే అదే ఆన్సర్. 9 వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలకి? 6 + 6 ఎన్ని సంవత్సరాలకి? 12 yearsకి. నెక్స్ట్, a sum of money becomes 8 times in 3 years if the rate of interest is compounded annually. In how much time it will be amount to the same rate of interest in 16 times. వాడు 8 టైమ్స్కి ఇచ్చాడు. ఓకేనా, నీకు ఏ టైమ్స్ కావాలి? 16 టైమ్స్ కావాలి. ఓకేనా, ఫస్ట్ ఇది ఈ మోడల్లోనే ఇది కొంచెం డిఫరెంట్ అమ్మా. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 టైమ్స్. ఓకేనా, 8 టైమ్స్ అయిందంట. ఓకేనా, ఎన్ని సంవత్సరాలకి? 3 yearsకి. ఓకేనా, ఇలా ఎప్పుడు ఇచ్చినా ఈ టైమ్స్ అనే దాన్ని మీరు ఏదో పవర్ల కింద రాసుకోవాలి. మీకు నచ్చిన పవర్ రాసుకోండి. ఓకేనా, అది ఎలా రాయాలో కూడా చెప్తాను. ఓకేనా, ఇప్పుడు 8 అనగానే మీకు ఏం కనిపిస్తుంది? 2 క్యూబ్ అయింది 3 yearsకి. నెక్స్ట్ ఏమవ్వాలి? 16 టైమ్స్. 16 అంటే ఏమో రాయొచ్చు? 2^4 సో 2^4. ఇక్కడ చూడండి 3 కాస్త ఎలా ఉంది? 3 అంటే 3 ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలకి? 3 yearsకి. అంటే ఒక్కొక్క సంవత్సరానికి 1. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 4 years. ఎన్ని సంవత్సరాలకి? 4 yearsకి. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత? 4 years. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాడు ఇచ్చిన నెంబర్ని ఏదో ఒక పవర్ కింద రాసుకోండి. నాకు 8 చూడగానే ఏం కనిపిస్తుంది? 2 క్యూబ్. ఓకేనా, నెక్స్ట్ 16 అనగానే ఏం కనిపిస్తుంది? ఇదే 2 పవర్లోకి రాసుకోవాలి ఆటోమేటిక్గా. 2^4. 3కి 3 years ఉంది. సో ఒక్కొక్కటి 1 year. సో 4కి ఆటోమేటిక్ ఎన్ని ఉండాలి? 1 year. సో ఆటోమేటిక్ ఎంత? 4 × 1 4 years. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇట్ బికమ్స్ 64 times ఇట్ సెల్ఫ్ ఇన్ 18 years. 64 టైమ్స్ అంట. ఎన్ని సంవత్సరాల్లో? 18 years. దెన్ 30 yearsలో, ఓకేనా, 30 yearsలో ఇట్ విల్ బి హౌ మెనీ టైమ్స్ అని అడిగాడు. ఓకేనా, అంటే 18 సంవత్సరాలకేమో 64 అంట. 30 yearsకి ఏమవుతుంది? ఎన్ని సంవత్సరాలు, అది ఎన్ని టైమ్స్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఓకేనా, చూడండి ఇది మామూలుగా ఇందాక ఏం చెప్పాను? ఏదో పవర్ కింద రాసుకోమని చెప్పాను. మీకు నచ్చిన పవర్ రాసుకోండి. ఏ పవర్ రాద్దాం? 2 powers కనిపిస్తుంది. 64 అంటే 4 క్యూబ్. ఓకేనా, 18 years. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 30 years. చూడండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 18 ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలకి? 6 yearsకి ఒకసారే కదా. చూడండి 18/3 అంటే ఎంత? 6. అంటే ప్రతి 6 yearsకి ఒకసారి 4 times అవుతుంది. సో ఇక్కడ అలాంటి 6 years ఎన్ని ఉన్నాయి? 6 × 5. సో ఆటోమేటిక్గా ఏమి ఉండాలి? 4^5 ఎంత ఉండాలి? 4^5. 4^5 ఆన్సర్ ఎంత? 10024. ఎందుకంటే 4^5 అంటే 4ని 5 times మల్టిప్లై చేయాలి. ఇది ఒక వే, నాకు ఇలా చూడగానే ఇలా అనిపించింది. బట్ ఇదే మెథడ్లో ఇంకో విధానం చూద్దాం. ఓకేనా, 64 అంటే ఏంది? 2^5 ఎంత? 2^5 2^6 సారీ 2^6 అమ్మా. 2^5 కాదు, 2^6. వాల్యూ ఈక్వల్ టు 64 అంటే 18 yearsకి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు? 30 yearsకి అడిగాడు. ఓకేనా, చూడండి 2^6 ఎన్ని సంవత్సరాలకి అయింది? 18 సంవత్సరాలకి. అంటే ఎవ్రీ 3 yearsకి నీకు డబుల్ అవుతుంది. ఓకేనా, 3 years ఎందుకు రాశానంటే 18/6 ఎన్ని సంవత్సరాలకి? 3 yearsకి 18/6. ఓకేనా, అలా 3 years అంటే ఏమవుతుంది? 10 × 3 కదా. సో ఎన్ని టైమ్స్ వస్తుంది? 10 times వస్తుంది. సో 2 పవర్ ఎంత? 2^10. 2^10 కూడా ఎంత? ఆటోమేటిక్గా 1024. ఇలా చేసిన ఆన్సర్ ఒకటే. ఇందాక చెప్పాను కదా, దీన్ని మీకు నచ్చిన పవర్స్ కింద రాసుకోండి. ఓకేనా, దాన్ని ఇందా క్వశ్చన్ ప్రకారం అయితే ఒక రకంగా చేస్తున్నాం. ఎందుకంటే అది అడిగింది ఎన్ని టైమ్స్ అని అడిగాడు. ఇప్పుడు ఇక్కడ టైం అడిగాడు కాబట్టి దీంతో కంపారిజన్ చేస్తున్నాం. ఓకేనా, రెండు కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్, రెండు టఫ్ క్వశ్చన్సే. ఓకేనా, నెక్స్ట్ ఇప్పటి నుండి మనం చేసే క్వశ్చన్స్ అన్నీ డిఫరెన్స్ అమ్మ. అంటే వాడు ఎంతో కొంత అప్పిస్తాడు,
అది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తే రెండింటి మధ్య డిఫరెన్స్ వస్తుందా రావట్లేదా, మనం స్టార్టింగ్లో చెప్పామా లేదా? సేమ్ అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఓకేనా, దాన్ని బట్టి మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇది చేయాలంటే ఒక 2 minutes బేసిక్స్ క్లాస్ చెప్తాను, అది జాగ్రత్తగా వినండి. ఓకేనా, సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ మనకు తెలియాలైతే 2 yearsకి అయితేనేమో ఎక్కువ మెథడ్స్ ఉంటాయమ్మా చేయడానికి, 3 yearsకి అయితేనేమో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకేనా, బట్ ఇందులో నేను 2 yearsకి రకరకాల మెథడ్స్ యూజ్ చేయొచ్చు. వాటిలో ఏంటంటే ఫార్ములా బేస్డ్ మెథడ్ ఒకటి ఉంటుంది, అంటే డైరెక్ట్ ఫార్ములానే ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, లేదు కొంచెం ఫాస్ట్గా రావాలంటే x² వాల్యూ. ఓకేనా, ఇది నేను క్రియేట్ చేసుకున్న మోడల్. ఓకేనా, నెక్స్ట్ రేషియో మెథడ్, రేషియో ప్రకారం కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా, అది ఎలా చేయాలో తర్వాత నేను చెప్తాను. లేదంటే అప్రాక్సిమేషన్గా గెస్ చేయొచ్చు. అప్రాక్సిమేషన్గా ఎప్పుడు గెస్ చేయాలంటే వాల్యూస్ అన్ని బాగా దూరంగా ఉన్నాయనుకో, అప్పుడు అప్రాక్సిమేషన్గా మీరు గెస్ చేయొచ్చు. ఓకేనా, అలా కాకుండా బాగా దగ్గరగా ఉన్నాయనుకో అప్పుడు అప్రాక్సిమేషన్ పనికిరాదు. ఓకేనా, పర్సంటేజ్ ఈజీగా ఉన్న టఫ్గా ఉన్నా ఇది తీసేసుకోవచ్చు, బట్ మీకు స్క్వేర్ వాల్యూస్ తెలియాలి. ఇక్కడ ఎక్స్ అంటే ఏం లేదు, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా, నెక్స్ట్ 3 yearsకి అయితేనేమో ఫార్ములా యూజ్ చేస్తాము, రేషియో మెథడ్ యూజ్ చేస్తాము, అప్రాక్సిమేషన్ యూజ్ చేస్తాము. ఓకేనా, 2 yearsకి వచ్చేసరికి ఈ 3 ఒక క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా, సో దీన్ని బట్టి రిమైనింగ్ క్వశ్చన్స్లో ఏది ఈజీగా ఉంటే అది మనం సాల్వ్ చేసుకుందాం. ఓకేనా, 3 yearsకి వచ్చేసరికి ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీన్ని బట్టి మీకు ఏది బాగా అర్థమైతే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, లెట్స్ గో టు ద క్వశ్చన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 14% పర్ యానం. రావడమే కొంచెం టఫ్ క్వశ్చన్ వచ్చింది చూడండి, బట్ సింపులే. ఆన్ 5,000 ఫర్ 2 years. 2 yearsకి మీకు చాలా మోడల్స్ చెప్పాను. ఓకేనా, ఫార్ములా బేస్డ్ మోడల్ చెప్పాను, ఆర్ x² మోడల్ చెప్పాను, ఆర్ రేషియో మెథడ్ కూడా చెప్పాను. 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఫస్ట్ నేను ఫాలో అయ్యేది x²/100%. ఎక్స్ అంటే 14 అంటే r² ఎంత 14²/100%. ఇదే డిఫరెన్స్, దీని వాల్యూ కనుక్కుంటే అయిపోద్ది ఆన్సర్. ఓకేనా, సో మనకు ఆల్రెడీ ప్రిన్సిపల్ 100 అని తెలుసు నీకు. ఎప్పుడు ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత 100%. అదే 100% ఎంత ఇచ్చాడు, 5,000 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 5,000 ఇచ్చాడు. ఇప్పుడు నీకు ఏం కావాలి, x² అంటే 14²/100 అంటే ఎంత 196/100% వాల్యూ ఎంతో నీకు తెలియాలి. ఓకేనా, 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్గా ఉన్నాయి. ఆపోజిట్గా ఉన్నప్పుడు ఎవ్రీ టైం ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అంటే 196/100 ఇంటూ 50, 50 ones 52s. 196/2 అంటే ఆన్సర్ ఎంత 98. ఆన్సర్ ఎంత 98. ఇలా డైరెక్ట్గా ఆన్సర్ కనుక్కోవచ్చు. ఓకేనా, అంటే x²/100 ఎక్కడ ఇందులో ఎక్స్ అంటే ఏంది ఆర్ అంటే ఎంత 14² ఎంత 196. మీకు 100 వాల్యూస్ ఇచ్చాడు, వాడే ఒక క్లూ ఇచ్చాడు కదా, 5,000 మీద అన్నాడు. 5,000 అంటే ఎంత ప్రిన్సిపల్ ఎప్పుడు దేనికి సమానం 100కి సమానం. 100% వాల్యూ 5,000 అయితే 196/100% వాల్యూ ఎంత వచ్చింది 98. ఇది ఒక మెథడ్ అమ్మ. ఓకేనా, నెక్స్ట్ ఫార్ములా బేస్డ్ చేద్దాం. డిఫరెన్స్ ఫార్ములా వచ్చేసరికి 2 yearsకి అయితే P ఇంటూ r/100² ఏంది P ఇంటూ r/100² ఇందులో P అంటే నీకు తెలుసు ఎంత 5,000, R అంటే ఎంత 14. ఓకేనా, సో 5,000 ఇంటూ R అంటే ఎంత 14 అంటే 14/100 ఇంటూ 14/100. ఓకేనా, 2 zeros 50 ones 52s 2 ones 2 sevens 14 ఎంత 98. ఇది ఒక విధానం. ఓకేనా, మీకు ఏది ఈజీగా ఉంటే చేయండి. ఇది ఈజీగా అనిపిస్తుంది, ఇది ఈజీగా అనిపిస్తుంది, నెక్స్ట్ చెప్పేది అది ఈజీగా ఉంటే అది మీకు నచ్చింది చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చెప్పే రేషియో మెథడ్ అనేది ఇక్కడ కొంచెం చిరాగ్గా ఉంటుంది చెప్పడము, సో ఇక్కడ వద్దు, నెక్స్ట్ క్వశ్చన్లో యూజ్ చేస్తాను. ఓకేనా, రేషియో మెథడ్ నెక్స్ట్ క్వశ్చన్ యూజ్ చేస్తాను. ఓకేనా, సో ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ చేసినా ఓకే, ఇది యూజ్ చేసి ఆన్సర్ చేసినా ఓకే. ఓకేనా, మీకు నచ్చిన మెథడ్ ఇచ్చేయండి. ఓకేనా, బట్ రెండు నేర్చుకోండి, మీకు ఏ సిచ్యువేషన్లో ఏది వాడాలో మీకు అర్థమైపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ borrowed 20,000 from his friend at 15% per annum
సింపుల్ ఇంట్రెస్ట్ లెంట్ అండ్ తరుణ్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ గెయిన్ ఫ్యాక్టర్. అంటే ఏం లేదు, అమిత్ గాడేమో వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అది ఎవరికి ఇచ్చాడు? తరుణ్ గాడికి ఇచ్చాడు, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడంట. బట్ ఎక్కడ మారుతుంది? వీడు తీసుకుందేమో సింపుల్ ఇంట్రెస్ట్కి, బట్ వీడు ఇస్తుంది దేనికి? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. అయితే ఎన్ని సంవత్సరాలకి అంట? 2 ఇయర్స్కి. కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఇస్తే ఇంట్రెస్ట్ పెరిగిద్దా పెరగదా? ఆ పెరిగిందాన్ని ఏమంటారు? డిఫరెన్స్ అంటారు. ఆ డిఫరెన్సే మనం కనుక్కోవాలి. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మన ప్రకారం చేద్దాం. 100 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 20,000. ఓకేనా? ఎందుకు? ప్రిన్సిపల్ తెలిసాం మనం 100. మనం మనకి ఏం కావాలి? 15 స్క్వేర్ బై 100 కావాలి. ఓకేనా? దీని వాల్యూ ఎంతో కావాలి. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలిపోయింది? 200. ఇది 15 స్క్వేర్ బై 100 ఇంటూ 200. 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఎంత? 225 ఇంటూ 2 అంటే ఎంత? 450. ఆన్సర్ ఎంత? 450. ఇది ఒక విధానం. లేదంటే డిఫరెన్స్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. ఓకేనా? పి అంటే ఎంత? 20,000. ఆర్ అంటే ఎంత? 15/100. 15/100. 4 సున్నాలకి 4 సున్నాలు పోయినాయి. 15 225 ఇంటూ 2 అంటే ఆన్సర్ ఎంత? 450. ఆన్సర్ ఎంత? 450. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద అంటే అడిగే విధానం మారిపోవచ్చమ్మా. ఎలా అడిగినా వాడు ఇస్తున్న కాన్సెప్ట్ మాత్రం ఒకటే. ఓకేనా? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 6,000 ఫర్ 1 year 20% బట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్. దేని ప్రకారము? అర్ధ సంవత్సరం ప్రకారం అంట. మామూలు సంవత్సరానికి ఎంత? 20. ఇప్పుడు ఆటోమేటిక్గా అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది? 10% అవుతుంది. ఆటోమేటిక్గా మనం కనుక్కోవచ్చా లేమా? చూడండి, 100% వాల్యూ 6,000 అయితే ఓకేనా, ఇప్పుడు 10 స్క్వేర్ బై 100% వాల్యూ కావాలి. ఓకేనా? 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. 10 స్క్వేర్ అంటే ఎంత? 100 క్యాన్సిల్ అయిపోయారంటే మిగిలిపోయింది ఎంత? 60. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత? 60. ఇక్కడ మీకు 10 వచ్చింది కాబట్టి జాగ్రత్తగా చెప్తున్నా వినండి. ఓకేనా? 10% ఎప్పుడు వచ్చినా డిఫరెన్స్ అనేది డైరెక్ట్గా 1%. ఎంత? 1% ఫర్ 2 years. అదే 3 years కనుకో 3.1%. ఎంత? 3.1%. 3 yearsకి అయితే ఎంత? 3.1%. అదే 1 yearకి అయితే ఎంత? 1%. మీకు ఇందాక రేషియో మీద నన్ను చెప్పాను, గుర్తుందా? చూడండి, 10% అంటే ఫ్రాక్షన్ ఎంత? 1/10. అంటే 10 రూపాయలు నువ్వు అప్పు పెడితే 1 వస్తుంది. అలా ఎన్ని పీరియడ్స్కి? హాఫ్ ఇయర్ అంటే 2 periods, ఎందుకంటే సంవత్సరం ఉన్నాడు కాబట్టి. అంటే 10 నువ్వు పెడితే 12 రూపాయలు నీకు రావాలి. ఓకేనా? ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. అదే 2 periodsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎంత? 10 స్క్వేర్ 11 స్క్వేర్. ఓకేనా? అంటే ఇది ఎలా చేంజ్ అయింది? 10:12 100:121. ఇది అప్పే బట్ 2 సమానంగా ఉన్నాయా? లేవు. సో దీన్ని ఏం చేయాలి? ఇంటూ 10 చేస్తే ఆ ఈక్వేషన్ మొత్తాన్ని అర్థమైపోయినట్టు. ఓకేనా? ఆ ఈక్వేషన్ మొత్తం 10 చేస్తే ఏమైంది? 10 × 10 100 120. ఇక్కడ 100, దీన్ని ఏం చేంజ్ చేయలేదు, 121. దీని ప్రకారం ఏమో నీకు 120 రూపాయలు వచ్చినాయి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. బట్ దీని ప్రకారం ఎంత? 121 రూపాయి వచ్చింది. అంటే ఎంత పెరిగింది? 1 రూపీ పెరిగింది. ఎందుకు? ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్, ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ 1 రూపీ వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకేనా? సో ఇందాకట్లాగే 100% వాల్యూ ఈక్వల్ టు 6,000. ఇక్కడ ఎంత వచ్చింది డిఫరెన్స్? 1% వాల్యూ ఎంత? ఇలా చేసిన ఆన్సర్ ఏమొస్తుంది? ఆటోమేటిక్గా 16 వస్తుంది. ఓకేనా? రేషియో మెథడ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 10 మీద రూపాయి వస్తుంది. అలా ఎన్ని పార్ట్స్కి? 2 పార్ట్స్కి. అంటే ఎంత రావాలి? 2. అంటే 10 రూపాయలు ఇస్తే ఎక్స్ట్రాగా 2 ఇవ్వాలి, అంటే 12 ఇవ్వాలి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 2 yearsకి ఏమో చెప్పాను, ఆ 2 పార్ట్స్కి ఏం చెప్పాను? 2 periodsకి
10 స్క్వేర్ 11 స్క్వేర్, ఓకేనా. సో 10 పవర్ 2 11 పవర్ 2 10 12 100 121. ఇది అప్పే ఇది అప్పే, రెండు సమానంగా ఉన్నాయా? లేవు. సో అందుకేం చేస్తున్నా, ఇంటూ 10 చేస్తున్నా ఫస్ట్ ఈక్వేషన్ని. 10 × 10 100, 100 ఈక్వల్గా ఉన్నాయా లేదా? 100 మీద 120 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 100 మీద 121 వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అంటే రూపాయి పెరిగింది. ఆ రూపాయిని ఏముంది పెరిగింది, దాన్ని డిఫరెన్స్ అంటారు, ఓకేనా. సో 100 వాల్యూ ఈక్వల్ టు 6000 అయితే 1 వాల్యూ ఎంత? ఆటోమేటిక్గా ఎంత? 60 రూపీస్. ఈ 3 మెథడ్లో మీకు నచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 50, దెన్ వాట్ వాజ్ ద సమ్, ఓకేనా. ఈసారి ఏమి ఇచ్చాడు? డి వాల్యూ వాడే ఇచ్చాడు డైరెక్ట్గా. డి వాల్యూ ఎంత అంట? డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్, ఓకేనా. డి వాల్యూ వాడే ఇచ్చాడు 50. పి వాల్యూ నీకు తెలీదు. 5/100 5/100 5 ones 5 20s 5 ones 5 20s. ఇవన్నీ అవతలకి వెళ్ళిపోతే ఏమైంది? ఇంటూ 5 × 20 × 20 ఈజ్ ఈక్వల్ టు పి. 5 × 2 10, 10 × 2 ఎంత? 20. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3. ఎన్ని సున్నాలు? 3 సున్నాలు. సంవత్సరం ఎంత? 20,000. ఇది ఫార్ములా బేస్డ్. బట్ x²/100 చెప్పాను కదా, దాని ప్రకారం కూడా చేద్దాం, ఓకేనా. x² అంటే 5 స్క్వేర్ 25/100 వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 50 ఇచ్చాడు. సో మనం ఏం కనుక్కోవాలి? 100% వాల్యూ కనుక్కోవాలి. ఈ పర్సంటేజ్ వాల్యూ 50, 100% వాల్యూ ఎంతో కనుక్కోవాలి, ఓకేనా. 25 ones 25 2s, ఓకేనా. ఫస్ట్ ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయి. క్రాస్గా ఎప్పుడు ఏమని చేయాలి? మల్టిప్లై చేయాలి. 2 × 100, ఓకేనా. సో 2 × 100 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏదో ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ ఏంటి? రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయాలి. అంటే ప్రిన్సిపల్ ఇంటూ 1/100, ఓకేనా. ఈ పీ కావాలి కూడా అవతల తీసుకెళ్ళు. 2 × 100 × 100. సో ఆన్సర్ ఎంత? 20,000. 2 × 10,000 ఆన్సర్ ఎంత? 20,000. ఇలా చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. మీరు ఏ మోడల్లో చేసినా ఆన్సర్ వస్తుంది. బట్ మీకు ఏది క్లియర్గా ఫస్ట్ నేర్చుకొని ఏది పర్ఫెక్ట్గా ఎగ్జామ్ టైంలో ఎటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నా మీరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 5,000 ఈజ్ 72 రూపీస్, వాట్ వాజ్ ద రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్, ఓకేనా. రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా మెథడ్ చేద్దాము, మనం మామూలు మెథడ్ చేద్దాం, ఓకేనా. డి ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. డి అంటే ఎంత? 72 రూపాయలు. పి అంటే ఎంత? 5,000. నెక్స్ట్ ఆర్ నీకు తెలియదు కాబట్టి ఆర్ బై 100 ఇంటూ ఆర్ బై 100. 3 సున్నాలకి 3 సున్నాలు పోయినాయి, ఇంకా ఎంత మిగిలింది? 10. 5 1 5 2. దీనిలో పంపి 144 అవుతుంది. ఎందుకంటే 72 × 2 144 ఈక్వల్ ఎంత? ఆర్ ఇంటూ ఆర్ ఎంత? ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఈక్వల్ ఎంత? 144. సో ఆర్ ఈక్వల్ ఎంత? 12. ఎందుకంటే 12కే కదా స్క్వేర్. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత? 12. ఇదే మెథడ్ని x²/100 ప్రకారం చేద్దాం, ఓకేనా. ఇక్కడ నీకు ఆర్ ఎంతో తెలీదు. r/100% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 72 అయితే 100% వాల్యూ ఎంత అయింది? 5,000 అయింది. పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. క్రాస్ మల్టిప్లై చేయి. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయి. r/100 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 72. ఆర్ స్క్వేర్ అమ్మ, ఇది రైట్ మర్చిపోయాను. 50 ones 50 2s. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 అవతల తీసుకెళ్తే ఏమైంది? 72 × 2 అంటే ఎంత? 144. మళ్ళీ అది ఎక్కడికి వచ్చింది? 144 దగ్గరికి వచ్చింది. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత? 12. ఆన్సర్ ఎంత? 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకేనా. సో ఈసారి ఎప్పుడైనా 2 years మీద వాడు ఏ మోడల్ అడిగినా మీరు కన్ఫ్యూజన్ లేకుండా చేయాలి. మ్యాక్సిమం ఇది తీసుకున్న ఆన్సర్ వస్తుంది, లేదంటే మనం ఈ మెథడ్ చేసిన ఆన్సర్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్.
ఇది ఒక మంచి క్వశ్చన్ అమ్మా, బట్ ఈ క్వశ్చన్ని నేను ఒక మంచి వేలో చెప్తాను, జాగ్రత్తగా వినండి ఓకేనా. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ 5% per annum ఫర్ 2 years ఈజ్ 1400. అంటే ఏమి ఇచ్చాడు? సింపుల్ ఇంట్రెస్ట్, నార్మల్గా వడ్డీ వస్తుందంట, బారు వడ్డీ ఓకేనా. దాని ఎంత 2 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5% per annum ఎంత వస్తుంది 1400. మామూలుగా చెప్పండి, ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. అంటే 1400 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 yearsకి 700 రాయొచ్చు. అంటే ఒక్కొక్క సంవత్సరం ఎంత వస్తుంది? 700 వస్తుంది ఓకేనా. ఇక్కడ కూడా ఎంత వస్తుంది? 700. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం కూడా ఏమవ్వాలి? 700 వస్తుంది, బట్ వడ్డీ మీద వడ్డీ వస్తుంది. ఎంత వచ్చింది ఇక్కడ వడ్డీ? 700. దాని మీద ఎంత వస్తుంది? 5%. అంటే ఎంత? 35 ఎక్స్ట్రాగా వచ్చింది. అంటే ఈ రెండింటితో పాటు డిఫరెన్స్ ఎంత ఎక్స్ట్రాగా వస్తుంది? ఇంకా 35. సో ఆటోమేటిక్గా ఎంత? 1435. ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత? 1435. చాలా చాలా సింపుల్ క్వశ్చన్, బట్ చాలామంది చేయలేరు ఈ క్వశ్చన్ ఈ వేలో కూడా ఓకేనా. నెక్స్ట్ అర్థం కాకపోతే మళ్ళీ వినండి ఒకసారి చూడండి. మామూలుగా 1400 వస్తుంది 2 సంవత్సరాలకి, అది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. అంటే 2 సంవత్సరాలు సమానంగా రావాలి, 700 ఓకేనా. సో మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది? ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, అంటే వడ్డీ మీద వడ్డీ. ఫస్ట్ ఇయర్ ఏం వడ్డీ రాదు, ఈ 700 వచ్చింది, ఆ 700 మీద మళ్ళీ ఎంత రావాలి? మళ్ళీ 5% రావాలి. 700 మీద 5% ఎంత? 35. ఓకేనా. ఆన్సర్ ఎంత? 1435. నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years ఈజ్ 186. దెన్ ఫైండ్ ద ఓకేనా. దీనికి కూడా మనము ఫార్ములా బేస్డ్ చేద్దాము, రేషియో బేస్డ్ చేద్దాం ఓకేనా. బట్ దీనికి పర్సంటేజ్ బేస్డ్ ఏమి ఉండదమ్మా. సో డిఫరెన్స్కి ఫార్ములా ఇదమ్మా ఓకేనా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్. ఇది క్యాలిక్యులేషన్ కొంచెం ఎక్కువగా వస్తుందని మీరు ఫీల్ అవుతారు. ఇందులో కూడా మనం డివిజిబుల్ రూల్స్ యూజ్ చేద్దాం. మనం ఏం కనుక్కోవాలి ఫైనల్గా? సమ్ ఆఫ్ మనీ అంటే ఏం కనుక్కోవాలి? ప్రిన్సిపల్ కనుక్కోవాలి ఓకేనా. సో డి అంటే 186, పి ఆర్ అంటే ఎంత? 100. 10 ఆర్ అంటే ఎంత? 10/100 హోల్ స్క్వేర్. ఇది 10 కలిపితే 310/100. ఇది మొత్తం అటు తీసుకెళ్ళు, పి ఒక్కటే ఉంచు. పి ఈక్వల్ టు 186. ఇది అవతలకు చేంజ్ అవుతుంది 100/10. 2 times ఉంది కాబట్టి మళ్ళీ 100/10. ఇది చేంజ్ అయితే 100/310 ఓకేనా. ఇక్కడ మీరు డివిజిబుల్ రూల్స్ యూజ్ చేసుకోవచ్చు మీకు పాసిబిలిటీ ఉంటే ఓకేనా. ఫస్ట్ 10 10 100 క్యాన్సిల్ అయిపోయింది, 0 క్యాన్సిల్ అయిపోయింది, 31 వన్స్ 31 6 times. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత? 6 × 3 zeros. ఆన్సర్ ఎంత? 6000. సో ఆన్సర్ ఎంత? 6000. సింపుల్గానే వచ్చేసింది చూడండి ఓకేనా. సో ఫార్ములా ప్రకారం ఇక్కడ క్యాలిక్యులేషన్ పెద్దగా ప్రాబ్లం లేదు. ఓకే, క్యాలిక్యులేషన్ ప్రాబ్లంగా ఉన్నప్పుడు మీరేం చేయాలంటే డివిజిబుల్ రూల్స్ ఏమైనా పాసిబిలిటీ ఉంటే చేయాలి ఓకేనా. రేషియో మెథడ్ చూద్దాం ఇదే క్వశ్చన్కి. మామూలుగా 10% అంటే ఎంత? 1/10. అంటే నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకు రూపాయి ఇంట్రెస్ట్ వస్తుంది. అలా 3 ఏళ్ళకి ఎంత? 13 అంతే కదా. ఎవ్రీ ఇయర్ 1 అంటే 3 yearsకి ఎంత? 3. అదేది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎంత? 10³ 11³ అవునా కదా. చూడు ఇది ఎలా చేంజ్ అయింది ఇప్పుడు? 10 13 1000 13 31. ఇది ప్రిన్సిపలే ఇది ప్రిన్సిపలే, బట్ ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే ఇక ఏమైంది? ఇంటూ 100 చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. చూడండి ఇంటూ 100 చేస్తే ఎంత? ఇది 1000 కింద మారిపోయింది. ఇంటూ 100 చేస్తే 1300 ఇంటూ 100 చేస్తే. నెక్స్ట్ ఇది 1000 అలాగే ఉంది, దీన్ని మార్చాల. ఇక్కడ ఏముంది? 1331. అంటే ఎంత చేంజ్ వచ్చింది? 31 పార్ట్స్. అదే ఏమంటారు? డిఫరెన్స్ ఓకేనా. సో 1000 పార్ట్స్ ఇదే కదా ప్రిన్సిపల్. ఎంత ఇచ్చాడు మనకు తెలియదు, కనుక్కోవాలి ఓకేనా. అది మనం కనుక్కోవాలి. మనకి ఇచ్చింది ఏంది? 31 పార్ట్స్. ఆ 31 పార్ట్స్ ఎంత? 186. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోయినట్టు. ఆటోమేటిక్గా ఎంత? ఇంటూ 6 × 6 అంటే ఆన్సర్ ఎంత? 6000. ఆన్సర్ ఎంత? 6000. ఇలా చేసిన ఆన్సర్ ఏమొస్తుందమ్మా? 6000 వస్తుంది. అంటే చూడండి
10% అంటే 1/10, ఓకేనా. అంటే ఒక్కొక్కటి పెరుగుతుంది. అలా ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. అంటే 10, 13 అయింది. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్, ఓకేనా. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 3 ఇయర్స్కి ఎంత? 10 క్యూబ్ 11 క్యూబ్ 10 13 అయింది. 1000 కాస్త 1331 అయింది. బట్ రెండు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. సో ఇంటూ 100 చేశా. 100 × 10 1000, 100 × 13 1300, అంటే 31 చేంజ్ వస్తుంది. ఆ 31 పార్ట్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 186. సో 100 వాల్యూ 1000 వాల్యూ ఎంత ఆటోమేటిక్గా ఇంటూ 6 చేస్తే 6000. నెక్స్ట్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అమ్మా. ఇది నేను చేస్తాను, ఇది మీరు సాల్వ్ చేయండి, ఓకేనా. ఫార్ములా బేస్లో వెళ్ళిపోదాం, ఓకేనా. మనకేం కావాలి? డిఫరెన్సే కావాలి, డైరెక్ట్గా డిఫరెన్సే కావాలి, ఓకేనా. ఫార్ములా ఆల్రెడీ ఎందాక రాసాను చూడండి, ఓకేనా. ప్రిన్సిపల్ 8000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5, అంటే అంతే 5/100, 5/100, 5 కాబట్టి 305/100, ఓకేనా. సో 5 ones 5 20s, 5 ones 5 20s, 561 times 5 20s, 20 20 20 మొత్తం ఎంత? 8 క్యాన్సిల్ అయిపోయింది. సో ఆన్సర్ ఎంత? 61. ఆన్సర్ ఎంత? 61. ఇది ఒక విధానం. సేమ్ ఇలాగే మీరు చేయండి అమ్మా, ఫార్ములా ప్రకారం చేయండి. అండ్ 10% ఇచ్చినప్పుడు మీకు ఒక షార్ట్ కట్ కూడా చెప్పాను, ఆ షార్ట్ కట్ ప్రకారం కూడా చేయండి. ఫార్ములా ప్రకారం మీరు ఆన్సర్ చేయండి, షార్ట్ కట్ వే ప్రకారం నేను చెప్తాను. 10% అడిగినప్పుడు ఎప్పుడు డిస్కౌంట్ ఎంత, సరే డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 3.1. అంటే 100% వాల్యూ అనేది 4500 అయితే 3.1% వాల్యూ ఎంత? ఇక్కడ ఏమైంది? ఇంటూ 45. సో ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 45. ఇంటూ 45 చేస్తే ఎంత వస్తుందో అదే ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 139.5, ఓకేనా. మీరేమో ఫార్ములా ప్రకారం చెక్ చేయండి, చూడండి సేమ్ ఆన్సర్ వచ్చిందో రాలేదు మీకు నాకు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ నుండి కొంచెం డిఫరెంట్ మోడల్స్ అమ్మా, ఇవి కూడా చేద్దాం, ఓకేనా. మీకు క్లమ్జీగా ఉంటే మీరు బ్రేక్ తీసుకోండి. ఒకేసారి వీడియో ఎందుకు అప్లోడ్ చేశానంటే అందరూ ఒకేసారి చూస్తారని, ఓకేనా. మీరు గ్యాప్ ఇచ్చి చూడండి, ఓకేనా. ఈ మోడల్ కూడా చాలా సింపుల్ అమ్మా. రీసెంట్ ఎగ్జామ్స్లో చాలా చోట్ల అడుగుతున్నాడు, ఓకేనా. ఇక్కడ ఏమి ఇస్తాడంటే వాడే ప్రిన్సిపల్ ఇస్తాడు, వాడే అమౌంట్ ఇస్తాడు. మన ఏం కనుక్కోమంటాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ టైం పీరియడ్ కానీ కనుక్కోమంటాడు, ఓకేనా. ఆడేమేమి ఇస్తున్నాడు? ప్రిన్సిపల్ ఇస్తున్నాడు, అమౌంట్ ఇస్తున్నాడు. మన ఏం కనుక్కోమంటున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ టైం కానీ కనుక్కోమంటున్నాడు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ ఆ రెండింటికి మధ్య రేషియో కట్టండి. ఏం కట్టాలి? రేషియో. 3000 ప్రిన్సిపల్, అమౌంట్ ఎంత? 3993, ఓకేనా. రెండింటి మధ్య రేషియో 3 ones అంటే 3 10,000s, 3 ones 3 3s, 3 3s 1s, ఓకేనా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి అడిగాడు? 3 yearsకి అడిగాడు, ఓకేనా. వీటిని పవర్స్లోకి రాయాలి. ఏ పవర్స్లోకి రాయాలంటే 3 పవర్స్లోకి రాయాలి. చూడండి 10 క్యూబ్, ఇది 11 క్యూబ్, అవునా కదా. చూడండి స్టార్టింగ్ మనం చేసాము, మీకు చెప్పాను ఆల్రెడీ. తమ్మునేళ్ళు ఏముంది? వర్గాలు అండ్ గణాలు వస్తే చాలు అని చెప్పాను, ఓకేనా. సో 10 కాస్త ఏమైంది? 11 అయింది. అంటే ఎంత పెరిగింది? రూపాయి పెరిగింది. దేని మీద? 10 మీద. ఇంటూ పర్సంటేజ్ మార్చితే 10%. ఇదే దేనికి సమానము? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సమానము. సో ఆన్సర్ ఎంత? 10%. ఆన్సర్ ఎంత? 10%. చూడండి మళ్ళీ జాగ్రత్తగా. ప్రిన్సిపల్ అమౌంట్ ఆడే ఇస్తాడు, మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ టైం కానీ అనేది కనుక్కోమంటాడు. మీరేం చేయాలి? వీటి మధ్య రేషియో కనుక్కోవాలి, ఓకేనా. వాడు 3 years అన్నాడు కాబట్టి 3 powers కింద రాసేసాయి. 10 క్యూబ్ 11 క్యూబ్ 10 మీద ఎంత వచ్చింది? 11 రూపాయలు వచ్చింది. అంటే రూపాయి పెరిగింది. 1/10 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మార్క్స్ ఎంత? 10% per annum. నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా. ఇన్ ఏ ఫ్యాక్టరీ ద ప్రొడక్షన్ ఆఫ్ సిమెంట్ రోజ్ అంటే 4000 నుండి 4840 వరకు పెరిగిందంట, ఓకేనా. ఇన్ 2 years అంట, ఓకేనా. దెన్ ఫైండ్ ద గ్రోత్. ఫస్ట్ 4000 ఉంది, అది ఎలా మారింది? 4840 కింద మారిపోయింది. దీన్ని అలా ఉంచు. అంటే చూడు ఇంకా 400 4,800 400 484. 400 అంటే ఎంత? 20 స్క్వేర్. 484 అంటే 22 స్క్వేర్. అంటే నువ్వు 20 రూపాయలు పెడితే నీకు ఎంత వచ్చింది?
22 వచ్చింది. 2 ఇయర్స్కే కదా, అందుకే 2 రాశాను. ఓకేనా, 2 ఇయర్స్ అడిగితే 2 పవరే రాయాలి, 5 ఇయర్స్ అడిగితే 5 పవర్, 3 ఇయర్స్ అడిగితే 3 పవరే రాయాలి. ఓకేనా, సో ఆన్సర్ ఎంత, 2 రూపీస్ వచ్చింది. దేని మీద, 20 మీద, ఇంటూ 100, 20 ones 25, 2 into 5 ఎంత, 10. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10% per annum. నెక్స్ట్ క్వశ్చన్, if 10,000 amounts to 16640 in 2 years compounded annually, find the rate of the interest. 1166.40. 2 అంకెల మీద పాయింట్స్ ఉందమ్మా. పాయింట్స్ పోవాలంటే ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros అప్లై చేస్తే అయిపోద్ది. ఇక్కడ 2 zeros అప్లై చేశాను, ఇక్కడ 2 zeros అప్లై చేస్తే ఇంటూ 100 చేస్తే అది ఎగిరిపోద్ది. కాబట్టి ఏం చేస్తాము, 116640 డైరెక్ట్గా రాస్తాము. దీన్ని క్యాన్సిల్ చేయి. ఓకేనా, ఆడు ఎన్ని సంవత్సరాలకు అడిగాడు, 2 ఇయర్స్కి అడిగాడు. ఇక్కడ ఏం కనిపిస్తుంది, 100 స్క్వేరే కదా, 100 స్క్వేర్. చూడండి, నెక్స్ట్ 100కి దగ్గరలోనే ఉంది, అంటే 10,000కి దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ 4 ఎక్కడ వస్తుంది, మేబీ ఎక్కడ వస్తుంది, మేబీ 102 స్క్వేర్లో అయినా రావాలి, ఆర్ ఇంకెక్కడ వస్తుంది, 8 దగ్గరనే వస్తుంది. 108 స్క్వేర్ అంటే ఇక్కడ 2 2లు 4 వస్తుంది, 8 8లు 64, చివరిలో ఏమొస్తుంది 4. బట్ ఇది బాగా పెద్ద నెంబర్ అమ్మ, ఇది దగ్గరగా ఉంది. సో ఆన్సర్ ఇక్కడ ఏమో వస్తుంది, 102. అంటే నువ్వు 100 రూపాయలు పెడితే నీకు ఎంత వచ్చింది, 102. అంటే ఎంత పెరిగింది, 2/100 ఇంటూ 100. ఆన్సర్ ఎంత, 2% per annum. ఓకేనా, నెక్స్ట్ చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయి ఈ క్వశ్చన్స్. ద టైమ్ ఫర్ 10,000 to 1331 at the rate of 10% per annum compounded yearly. అంటే ఎంత టైంకి 10% per annum ప్రకారం చెక్ చేస్తే 1000 కాస్త 1331 అవుతుంది అని అడిగాడు. ఓకేనా, ఇందాక ఏం అడిగాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడిగాడు, టైం వాడే ఇచ్చాడు. బట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, టైం ఎంత కనుక్కోవాలి. ఓకేనా, చెప్పాను కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ టైం కానీ అడుగుతాడు. ఎప్పుడు ప్రిన్సిపల్ వాడే ఇస్తాడు, అమౌంట్ వాడే ఇస్తాడు. మనం ఏం చేయాలి, జస్ట్ రేషియో కట్టాలి. ఏం కట్టాలి, జస్ట్ రేషియో కట్టేసేసాయి. ఓకేనా, సో 10 cube 11 cube. ఓకేనా, చూడు 10% అవునా కదా, 1 పెరిగింది 10 మీద అంటే 10% కదా. ఎన్ని ఇయర్స్కి, 3 ఇయర్స్కి. ఆన్సర్ ఎంత, 3 ఇయర్స్. ఎందుకు చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను, ఏ క్యూబ్ అంటే ఎంత, 3 పీరియడ్స్. ఓకేనా, ఎన్ని పీరియడ్స్, 3 పీరియడ్స్. కాంపౌండెడ్ ఇయర్లీ అంటే ఒక్కొక్క పీరియడ్ ఎంత, ఈ సంవత్సరం. అలాగే 3 పీరియడ్కి ఎంత, 3 ఏళ్ళు. ఓకేనా, నెక్స్ట్ an amount 80,000 was kept in a bank for compound interest at the rate of 10% per yearly to get an interest of 1680. then what was the amount in the bank period. ఓకేనా, పీరియడ్ ఎంత కనుక్కోమన్నాడు. ఇది ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు దాకా చేసిన క్వశ్చన్స్ అని ఈ మోడలే, బట్ ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఫస్ట్ 80,000 ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఎక్కడైనా అమౌంట్ ఇచ్చాడా, ఇవ్వలేదు. బట్ ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అమౌంట్ అంటే ఏంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే ఎంత, 80,000 ప్లస్ 16,800 అంటే ఎంత, 96,800. సో 80,000కి ఈ వాల్యూకి మధ్య రేషియో కట్టండి. ఓకేనా, 80,000కి 96,800కి రేషియో కట్టాలి. 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ 8 hundreds 8 ones 8 twos 8 ones అంటే ఏం మిగిలిపోయింది, 10 square 11 square. ఎంత, 10 square 11 square. 10% అన్నాడు, 10 మీద రూపాయి పెరిగిందే పెరగలేదా, పెరిగింది. ఎన్ని సంవత్సరాలకి, 2 periods. ఒక్కొక్క పీరియడ్ ఎంత, సంవత్సరం. సో ఆటోమేటిక్ ఆన్సర్ 2 years. ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత, 2 years. ఇక్కడ మీరు పీరియడ్ బట్టి వెళ్ళిపోవాలమ్మా. ఇక్కడ నాకు 2 periods వచ్చింది అంటే ఒక్కొక్క పీరియడ్ సంవత్సరం కాబట్టి 2 periods 2 years. అదొక్కొక్క పీరియడ్ 4 months అయితే అప్పుడు ఆన్సర్ ఏముండాలి, 8 months. అదొక్కొక్క పీరియడ్ 6 months అంటే 1 year ఆన్సర్ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ అమ్మా, బట్ సింపుల్ క్వశ్చన్సే. బట్ నీకు చూడగానే కొంచెం ట్విస్టింగ్ చేసి ఎలా పడితే అలా వేస్తాడు కాబట్టి మీరు చేయలేకపోవచ్చు. ఓకేనా, సో ప్రిన్సిపల్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది,
ప్రిన్సిపల్ అమౌంట్ కూడా వస్తుంది. సో ప్రిన్సిపల్ 25,000 రెండింటికి కలిపి ఒకేసారి రాస్తున్నా 33,275. ఓకేనా. సో 25 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 25 10 వన్స్ అంటే 25,000. 25 వన్స్ నాకు డైరెక్ట్గా బల్బు వెలిగిపోతుంది ఆటోమేటిక్గా. ఏమని 1331. ఎందుకంటే ఇక్కడ 1000 వచ్చిందని నెక్స్ట్ ఏది అవకాశం ఉంది 1331 కదా. ఎందుకంటే 10% అంటే 11 మల్టిపుల్ ఇదే కదా. సో ఎన్ని సంవత్సరాలకి 10 క్యూబ్ 11 క్యూబ్. సో ఆన్సర్ ఎంత 3 ఇయర్స్. ఎంత ఈజీగా ఉందో చూడండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది కూడా కొన్ని పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఎందిస్తాడు. ఓకేనా. చూద్దాం అడేం అడిగాడు ఫస్ట్ చూద్దాం. విచ్ సమ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ బి 6,050 ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ 676 ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. అంటే ఏం లేదు, ఇక్కడ ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి. అది 1 ఇయర్ తర్వాత ఎంత అయింది 650 అయింది. అది 2 ఇయర్స్ తర్వాత 676 కింద అయిపోయింది. అయితే స్టార్టింగ్లో ఎంత ఉందో అడిగాడు. అర్థమైందా క్వశ్చన్ ఏందో? మీకు స్టార్టింగ్లో చెప్పాను ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయని. ఓకేనా. అది డెప్త్గా చెప్పకపోయినా 2 వేస్లో చెప్తాను. ఓకేనా. ఇక్కడ ఏ రేషియోలో అయితే చేంజ్ వచ్చిందో ఇక్కడ కూడా అదే రేషియోలో చేంజ్ వస్తుంది. ఇది ఒక వే. ఇంకో వే ఏంటంటే ఇక్కడ ఎంత ఫ్రాక్షన్ ప్రకారం చెక్ చేయి. అంటే 650/676 సేమ్ ఇదే ఫ్రాక్షన్ ప్రకారం చేంజ్ రావాలి. ఇక్కడ ఎంత ఉందో నీకు తెలియదు. సేమ్ ఇదే ఫ్రాక్షన్ అన్నాను కదా 676/650 అలా చేస్తే నీకు ఎంత వచ్చింది 650 వచ్చింది. ఇప్పుడు నీకేం కావాలి పీ కావాలి అంటే ప్రిన్సిపల్. సో 650 × 650/676 క్యాన్సిలేషన్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం. 13 5s 0, 13 5s 65 అండ్ 26 13 2s. నెక్స్ట్ 13 4s 13 50s 2 1s 2 25s 2 25s. 25 × 25 ఎంత 625. ఆన్సర్ ఎంత 625. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఇది ఒక వే. లేదంటే ఈ రెండింటి మధ్య రేషియో కట్టి అదే రేషియో ప్రకారమైనా చెక్ చేయొచ్చు. బట్ ఏది చేసిన ఆన్సర్ ఏమొస్తుంది ఇలాగే వస్తుంది. ఈ రెండింటి మధ్య రేషియో కట్టండి 650 676. ఓకేనా. 650 అంటే 1350 1352 అంటే 25:26. ఓకేనా. ఇప్పుడు 26 వాల్యూ ఇచ్చాడు ఎంతంట 650. సో ఆటోమేటిక్గా 25 వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ దాకా చేంజ్ అయిందంటే ఎంత కొంత వస్తుంది కదా. ఆ చేంజ్ మనం రాసి సరిపోద్ది. అంటే 26 పార్ట్స్ వాల్యూ ఈక్వల్ టు 650 అయితే 25 పార్ట్స్ వాల్యూ ఎంత 13 2s 13 50s 2 1s 250. 25 × 25 క్రాస్గా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. 25 ఎంత 625. ఓకేనా. ఏ మెథడ్ చేసినా మీకు ఈజీ. ఓకేనా. సో కాన్సెప్ట్ నేర్చుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఏ ఈస్టీవీ రేషియోలో ఉండిద్దో ఇక్కడ కూడా అదే ఈస్టీవీ రేషియోలో ఉంటుంది. ఓకేనా. సేమ్ అలా కాకపోతే ఇలా తీసుకున్నా ఒకటే. సేమ్ ఇదే క్వశ్చన్ని ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మళ్ళీ జాగ్రత్తగా. సరే వేరే క్వశ్చన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జాగ్రత్తగా. 4500 అవుతుంది 2 సంవత్సరాలకి. అదే 4 సంవత్సరాలకి ఎంత అవుతుందో 6750 అవుతుంది. ఓకేనా. అయితే స్టార్టింగ్లో ఎంత ఉందో మనం కనుక్కోవాలి. చూడు ఫస్ట్ 2 ఇయర్స్కి ఎంతో నీకు ఎంత 4500. నెక్స్ట్ 2 ఇయర్స్కి 6750 ఎంత 6750. స్టార్టింగ్లో ఎంత ఉందో తెలియాలి. మీకు ఇందాకేం చెప్పాను ఈ రేషియో ప్రకారం చేయొచ్చు అని చెప్పాను. 4500/6250 అంటే 4500 ఇస్తే 6750 వచ్చింది. సేమ్ అదే రావాలి. P × 6750/4500 ఎంత వచ్చిందంటే అప్పుడు 4500 వచ్చింది. ఓకేనా. సో P వాల్యూ కావాలి 4500
ఇంటూ 4500/6750. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. లేదంటే ఇంకో మెథడ్ చెప్పాను, 4500కి 6750కి మధ్య రేషియో కట్టాలి. 0 0, 5 90s, 5 1s, 5 3s, 5 5s. ఓకేనా. నెక్స్ట్ 5 18s, 5 2s, 5 7s, 2:3 వచ్చింది. ఓకేనా. సో 2:3, 2:3. ఇదే 3 పార్ట్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 4500 ఉంది. సో 2 పార్ట్స్ వాల్యూ ఎంతో నీకు కావాలి. సో ఏమవుతుంది? ఇంటూ 1500 ఇంటూ 1500. సో ఆన్సర్ ఎంత? 3000. ఇలా చేసిన ఆన్సర్ అదే వస్తుంది, 3000. కానీ చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. The principal that yields a compound interest of ₹420 during the second year at 5% per annum. అంటే ఎంత డబ్బు ఓన్లీ సెకండ్ ఇయర్ ఎంత వస్తుందంట? 420 వస్తుందంట. ఓన్లీ సెకండ్ ఇయర్ ఎంత వస్తుంది? 420 వస్తుంది. అయితే స్టార్టింగ్ ఎంత తెలియాలి నీకు. ఓకేనా. చూడండి అమ్మా, 420 అంటే 5% పెరిగితేనే కదా 420 వచ్చింది, అవునా కదా? ఓకేనా. సో 420 వాల్యూ అనేది 5%కి సమానం. మనము ఆ ఇయర్ స్టార్టింగ్కి 1 ఎంత ఉందో కనుక్కున్నాం. ఓకేనా. ఆ ఇయర్ స్టార్టింగ్కి 1 ఎంత ఉందో కనుక్కున్నాం. నెక్స్ట్ అదే ఈ రెండుకి మళ్ళీ ఎంత పెరిగినట్టు? 5%. అంటే ఎంత? 105/100. చూడండి. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. 5 1s, 5 20s, 5 20s, 5 21s, 21 1s అండ్ 20s. సో ఆన్సర్ ఎంత? 8000. ఆన్సర్ ఎంత? 8000. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ, and please subscribe our channel.